పక్షి జాతి పట్టి పరగ హింసలు పెట్టి కుక్షి నిండ కూడు కూడుటకు వండి తినేవాడు వసుధ చండాలు విశ్వదాభిరామ వినరోయమని. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ ఉండడం చాలా పెద్ద తప్పు అంటారు. చాలా పెద్ద తప్పు. మర్డర్ కన్నా తప్పు ఇంకొకటి లేదు. మొన్న గరికపాటి గారు ఒక మాట అన్నది జరిగింది, నీకు తినాలనుకుంటుంది అన్నీ తినేసి ఒక 50 సంవత్సరాలకు పోతే ఎవరికైనా భారమా? యోగులు కాదు వీళ్ళు. వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్పాడు, పుస్తకములు చదవ పూర్ణత్వం అవ్వదు, హృదయ సంపుటములు చదవవలయు, పారిశుద్ధ్యం ఒక్కటే పరమాత్మ చేర్చును. కాళికాంబ హంస కాళికాంబ. నాన్ వెజిటేరియన్ మూవ్మెంట్ రిలేటెడ్గా ఆల్మోస్ట్ 600 ర్యాలీలు చేసి ఉంటాయి. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది సార్? ఒక సెంటెన్స్ చదివాను నేను, మన కడుపు శ్మశానం కాదు మృత కళేబరాలని పెట్టుకోవడానికి. సో ఆ సెంటెన్స్ చదవగానే నేను ఆ క్షణమే రిలీజ్ అయిపోయాను. మీరు చేస్తున్న మూమెంట్లోని మనుషులను కాపాడుతున్నారా, మూగ జీవాలను కాపాడుతున్నారు? ఉద్ధరేది ఆత్మనాత్మానం అని చెప్పారు భగవద్గీతలో. ఎవరిని వాళ్ళే బాగు చేసుకోవాలి. ప్రాణం ఎప్పుడు తీయాలంటే ప్రాణం పోసే శక్తి ఉన్నప్పుడే ప్రాణం తీసే హక్కు ఉంటుంది. ల్యాక్ ఆఫ్ ప్రోటీన్. ప్రతి ఒక్కరూ మొగ్గు చూపేది ఏదైనా ఉందంటే నాన్ వెజ్. మరి దీనికి మీరు ఇచ్చే ఆల్టర్నేటివ్ ఆన్సర్ ఏంటి? మైండ్ షాడో ఇస్ బాడీ అన్నారు. మనసును బట్టి శరీరం రూపాంతరం చెందుతుంది, కానీ కేవలం నువ్వు పెట్టే ఆహారం వల్ల కాదు. నీకు ప్రోటీన్ అంతా పెట్టాను నేను, 2 రోజులు నిద్రపోలేదు, నువ్వు ఏమవుతుంది? నేను ఇప్పుడు వెజిటేరియన్ టర్న్ అవ్వాలంటే నేను ఇప్పుడు కంట్రోల్ పెట్టాల్సింది నా నోరున, నా మెదడున, నా ఆలోచన. కంట్రోల్ అనేది లేదు. ఇప్పుడు ఇంట్లో ఎలక చచ్చిపోతేనే మనం దాన్ని భరించలేని పరిస్థితి నుంచి ఆ పదార్థాన్ని తెచ్చి కడుపులో పెట్టుకుంటున్నామంటే దీనికి ఎవడు కావాలి మనకి? ఏ డాక్టర్ కావాలి? ఏ సైంటిస్ట్ కావాలి? నువ్వు ఎందుకు మాంసం తినకూడదనే నాలెడ్జ్ ఇవ్వాలి. అది బ్లడ్ ఫుడ్. అది కర్మ సిద్ధాంతం ఏమిటి? ఒక జంతువు చంపేటప్పుడు ఎంత క్షోభ పడుతుంది. ఎవడైతే ఒక జంతువుని చంపుతున్నాడో, ఎవడైతే జంతువుని ఆ మాంసాన్ని అమ్ముతున్నాడో, దాన్ని కొంటున్నాడు, దాన్ని వండుతున్నాడు, దాన్ని వడ్డిస్తున్నాడు, దాన్ని తింటున్నాడు, వీళ్ళందరూ కూడా కర్మని తీసుకోవాల్సిందే. సార్ నమస్కారం. సార్ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. అంటే నార్మల్గా 8 years నుంచి నాన్ స్టాప్గా ఎప్పటికప్పుడు మీకు ఆల్మోస్ట్ 600 ర్యాలీలు చేసి ఉంటారు. నాన్ వెజిటేరియన్ మూవ్మెంట్ రిలేటెడ్ కానీ, లేకపోతే యాత్ర ఫర్ యానిమల్స్, డిఫరెంట్ మూవ్మెంట్స్ మీరు స్టార్ట్ చేసి. బట్ ఈ 8 yearsలోని వాట్ వర్ ద చేంజ్ యూ అబ్జర్వ్ సార్? సొసైటీలో కానీ, పీపుల్స్లో కానీ, మీలో కానీ? చాలా చేంజ్ వచ్చిందండి. ఓకే. ఎంత చేంజ్ అంటే కరోనా లాంటి ఒక కుదిపింది ఈ మూమెంట్ స్టార్ట్ చేశాక. అంటే ఆ వైబ్రేషన్కి అంటే ఎంత మార్పు అవసరమో అన్నది ఈ 8 సంవత్సరాల్లో మనం చూసాం. అన్ని రకాలుగా, అన్ని కోణాలలో కూడా ఎంతోమంది పరోక్షంగా చాలామంది ఇన్స్పైర్ అయ్యారు. ప్రత్యక్షంగా మనకు తెలియదు కదా. ప్రత్యక్షంగా తెలియదు. ఎవరైనా మనకి కనెక్ట్ అయితే తప్ప, కాంటాక్ట్ అయితే తప్ప మనకు తెలియదు ఎవరు మారారు, ఎవరు మారలేదని. కానీ మన గోల్ ఏంటంటే రిజల్ట్ ఓరియంటెడ్ వర్క్ కాదు మనది. ఓన్లీ ఎఫర్ట్స్ ఓరియంటెడ్ వర్క్. ఎఫర్ట్ పెట్టడం వరకే మన ఉద్దేశం. రిజల్ట్ ఏమొస్తుందో దానికి వస్తుంది, సహజంగా వస్తుంది. ఎఫర్ట్ సరిగా ఉన్నప్పుడు దాని రిజల్ట్ దానికి వస్తుంది. ఒక్కొక్కసారి రిజల్ట్ మన కంటికి కనిపించకపోవచ్చు, కానీ రిజల్ట్ వస్తుంది. ఉదాహరణకి మన చుట్టూ ఎన్నో చెట్లు ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ స్టూడియోకి వస్తుంటే ఎన్నో చెట్లు ఉన్నాయి దారిలో. ఆ చెట్లు మనం వేసామా? లేదు. ఎవరో వేశారు. రిజల్ట్ ఎక్కడ వచ్చింది? ఇప్పుడు వచ్చింది కాదు. అవి వేసినా తెలీదు దాని రిజల్ట్. కాబట్టి మనం ఎఫర్ట్స్ పెట్టాలి. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచ. సో ఎప్పుడు కూడా మనం ఎఫర్ట్ మీద మన కాన్సన్ట్రేషన్ పెట్టాలి. నో రిజల్ట్ వస్తుంది దాన్ని సహజంగా. యా, గ్రేట్ సార్. బట్ అసలు అంటే ఇలాంటి ఒక ఎఫర్ట్ పెట్టాలని అంటే సొసైటీలో ఉన్న చాలామందికి ఉండొచ్చు, కానీ మీరు ఆ ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది సార్ దీని మొత్తానికి? అసలు ఒక పునాది కానీ, లేకపోతే ఒక ఫౌండేషన్ కానీ అనుకుంటే? అంటే నేను చిన్నప్పటి నుంచి బేసిక్గా నాన్ వెజిటేరియన్. ఓకే. 2004లో నేను ఒక సెంటెన్స్ చదివాను నేను. ఓకే. జార్జ్ బెర్నార్డ్ షా గారని, ఆయన ఎవరు నాకు అప్పుడు తెలియదు. ఆయన రాసిన సెంటెన్స్ ఉంది, మన కడుపు శ్మశానం కాదు మృత కళేబరాలని పెట్టుకోవడానికి. సో ఆ సెంటెన్స్ చదవగానే నేను ఆ క్షణమే రిలీజ్ అయిపోయాను. ఓకే. సో ఆ క్షణం డెసిషన్ తీసుకున్నాను. అక్కడి నుంచి తర్వాత సుభాష్ పత్రి గారు పరిచయం అయ్యారు. ధ్యానం పరిచయం అయింది నాకు. అంటే ధ్యానం అంటే చిన్నప్పటి నుంచి నాకు ఈ స్పిరిచువల్ ఇది ఉంది. గత జన్మ నుంచి వచ్చిన సంస్కారం ఏమో అది చిన్నప్పటి నుంచి ఉంది మాకు. నేను ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఇద్దరికి ఉండేది మాకు. ఆ అబ్బాయి ద్వారా నాకు కొంత వచ్చింది. సుభాష్ పత్రి గారి పరిచయంతో ఈ వెజిటేరియనిజం మీద ఆయన చాలా గట్టిగా చెప్పేవారు వెజిటేరియనిజాన్ని. ఓకే. అంటే ఈ మధ్య కాలంలో ఒక శతాబ్ద కాలంలో అనుకోవచ్చు, శతాబ్ద కాలంలో వెజిటేరియనిజం మీద ముఖ్యంగా మన ఇండియాలో పనిచేసిన మొదటి వ్యక్తి ఆయన. సో ఆయన నన్ను చాలా ఇన్స్పైర్ చేశారు. అప్పటి నుంచి నేను పార్ట్ టైం చేసేవాడిని. 2006 నుంచి నేను ఈ ప్రచారం మొదలుపెట్టాను. అంటే అప్పుడు నేను చిన్న జాబ్ చేసేవాడిని, లేకపోతే ఏదో బిజినెస్ చేసేవాడిని. చేసుకుంటూ కనిపించిన వాళ్ళందరికీ చెప్పడము, స్కూల్స్ పోయి పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడము, మెడిటేషన్ అండ్ వెజిటేరియనిజం మీద.
కానీ నాకు ఎక్కువ వెజిటేరియనిజం ఇంట్రెస్ట్ ఉండేది. అది చాలా ఎందుకో నాకు లోపల ఇంటెన్సివ్గా చెప్తుండేవాడిని నేను వెజిటేరియనిజం. సో అట్లా ఆ ప్రయాణం మొదలయ్యింది. 2017లో నేను డెసిషన్ తీసుకున్నాను, ఈ లైఫ్ మొత్తం కూడా దీనికి కంప్లీట్గా డెడికేట్ చేయాలి. చాలా అవసరం ఇది. ఓకే. ఎందుకు అవసరం అంటే చాలా విషయాలు మనం బ్యాడ్ అనుకుంటాం, కానీ నిజానికి కొన్ని బ్యాడ్ కాదు. ఒకవేళ బ్యాడ్ అయితే అది ఎంత చిన్న పర్సంటేజ్ బ్యాడ్ అది. కానీ ఈ జంతు హింస అనేది, జంతు హింసే కాదు, ఎనీ వైలెన్స్. ఇప్పుడు నేను మీ పీక కోసాను అనుకో కత్తి తీసుకుని, ఎలా ఉంటుంది? కరెక్ట్. సో ఆ వైలెన్స్ అనేది ఎక్కడ ఉంటుందో అది మరి ఆ మారణ హోమం పోవాలి, ఉండకూడదు. అది ముఖ్యంగా జంతు జాతి పట్ల విచక్షణారహితంగా జరుగుతుంది. ఒక కోడిని చంపడం ఏమిటి? ఎవడిచ్చాడు హక్కు? ప్రాణం ఎప్పుడు తీయాలంటే ప్రాణం పోసే శక్తి ఉన్నప్పుడే ప్రాణం తీసే హక్కు ఉంటుంది. సో ఈ శరీరం అనేది మానవ శరీరమే కాదు, ఎనీ బాడీ, యానిమల్ బాడీ, ఆ బాడీ అంతా తయారవడానికి ఈ ప్రకృతి పరంగా స్పిరిచువల్గా ఎంతోమంది వర్క్ చేస్తారు. మన కంటికి కనిపించిన వాళ్ళు నేచర్ స్పిరిట్స్ అంటారు వాళ్ళు. ఒక శరీరం తయారు చేయడానికి దాన్ని ఒక దెబ్బతో నువ్వు నరికేసి ఆ జీవి యొక్క లైఫ్ని ప్రయాణాన్ని డిస్టర్బ్ చేస్తుంది. ఎస్ సార్. అంటే ఇప్పుడు మీరు చెప్తుందంతా కరెక్ట్. ఒక పక్క మేము ఆలోచిస్తుంటే బట్ దశాబ్దాలుగా ఇదే జరుగుతుంది కదా సార్. నాగరికత అలాగే మొదలైంది కదా సార్. వీటన్నిటినీ ఒక మనిషి కానీ లేకపోతే ఒక మాట కానీ ఒక ఫౌండేషన్ కానీ ఒక మూమెంట్ కానీ మార్చగలదంటారు? ఖచ్చితంగా మార్చగలదు. ఓకే. అది నాగరికత మొదలవలేదు, అలాగా అనాగరికత అలా మొదలైంది. కరెక్ట్. ఇప్పుడు నాగరికతలోకి వచ్చాము. అప్పుడు అది కరెక్ట్, కానీ ఇప్పుడు కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మీరు వేసుకున్న ఆ షర్టు అప్పుడు ఉందా? బట్టలు ఉన్నాయి అప్పుడు మనకి లేవు కదా. మరి ఇప్పుడు ఎందుకు వేసుకుంటున్నాం? నాగరికత మనం మినిట్ టు మినిట్ నేర్చుకుంటున్నాం. సో ఇది మొట్టమొదటి నేర్చుకోవాల్సిన విషయం. తర్వాత ముఖ్యంగా మన భారతదేశంలో అసలు ఈ మెజారిటీ వెజిటేరియనిజం ఉండేది. అది అట్లా బ్రిటిషర్ల దగ్గర నుంచో లేకపోతే ఇంకొకరి దగ్గర నుంచో అట్లా అది కన్వర్ట్ అయిపోయింది మెల్లిగా. కాబట్టి అందరూ శాకాహారులుగా ఉండాలి, ఫండమెంటల్ థింగ్ అది. సార్ అంటే నార్మల్గా రెగ్యులర్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నాన్ వెజిటేరియన్ ఉండడం చాలా పెద్ద తప్పు అంటారు? చాలా పెద్ద తప్పు. ఓకే. మర్డర్, ఇట్స్ మర్డర్ కన్నా తప్పు ఇంకొకటి లేదు. మన ఈ ఇండియన్ పీనల్ కోడ్లో మర్డర్ అనేది పెద్ద సెక్షన్ కదా, బిఎన్ఎస్ అని వచ్చింది ఇప్పుడు. సో అలాగే ఈ నేచర్లో ఒక ప్రాణిని డిస్టర్బ్ చేయడం, అది ఎలిమినేట్ చేయడం అనేది బాడీలోంచి, అది చాలా పెద్ద తప్పు. ఆ తప్పు ఏమవుతుంది? ప్రస్తుత క్షణంలో ఆ ప్రాణికి దాని ప్రయాణాన్ని డిస్టర్బ్ చేస్తుంది. నెక్స్ట్ ఆ చంపిన వాడి ప్రయాణాన్ని కూడా డిస్టర్బ్ చేస్తుంది. ఆ కర్మ రిఫ్లెక్ట్ అవుతుంది. దీని కర్మ సిద్ధాంతం అంటే లా ఆఫ్ కర్మ అంటాం. ఇది కర్మ భూమి. ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ ఉంది, ఇండియన్ గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్కి ఒక స్ట్రక్చర్ ఉంది కదా, ఉందా లేదా? కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా. మనం పెట్టుకున్న గవర్నమెంట్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే ఈ ఎర్త్ గవర్నమెంట్కి ఎన్ని రూల్స్ ఉంటాయి? ఎట్లా నడుస్తుంది? మీరు మీ అమ్మ కడుపులో ఎందుకు పుట్టారు, మా అమ్మ కడుపులో మీరు ఎందుకు పుట్టలేదు? ఇట్స్ కర్మ సిద్ధాంతం, లా ఆఫ్ కర్మ. సో దానికి మనం అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా మనం జీవితాన్ని ప్రయాణించాలి. అది గ్రేట్ సార్. సార్ అంటే ఇప్పుడు మీరు చేస్తున్న మూమెంట్లోని దీని ప్రకారంగా మీరు మనుషులను కాపాడుతున్నారా, మూగ జీవాలను కాపాడుతున్నారా? రెండు లింక్. ఇది ఒక కాయిన్కి ఒక సైడ్ అది, ఒక సైడ్ ఇది. కాయిన్ బొమ్మ ఉంది, బొరుస ఉంది. బొమ్మ, కాయిన్, బొరుస రెండును. ఓకే. ఈ కొన పట్టుకుంటే ఆ కొన బయటకు వస్తుంది, ఆ కొన పట్టుకుంటే ఈ కొన బయటకు వస్తుంది. ఈ రెండు ఉభయ కుశలోపరి అంటారు దీన్ని. ఎప్పుడైతే మనిషి వెజిటేరియన్గా అవుతాడో ఉభయ కుశలోపరి అవుతుంది. బట్ అంటే ఇదే 2 కాయిన్స్లో సార్ మనం ఎందుకు ఈ అవేర్నెస్ క్రియేట్ చేయాలి మనుషులకు కానీ మూగజీవాలను కానీ? అంటే ఒక పక్క మీరు మనుషుల్ని ఎందుకు కాపాడాలి, మూగజీవాలను కూడా ఎందుకు కాపాడాలి? కాపాడడం అనేది లేదు, విషయాన్ని చెప్తాం అంతే. ఎవరెవరిని కాపాడలేరు. ఉద్ధరేది ఆత్మనాత్మానం అని చెప్పారు భగవద్గీతలో. ఎవరిని వాళ్ళే బాగు చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ పని చేయడం వల్ల నన్ను నేను బాగు చేసుకుంటున్నాను, నా కర్మని మెరుగుపరుచుకుంటున్నాను, నా జీవితాన్ని నేనేం చేయాలో అది నేను చేస్తున్నాను. ఇప్పుడు మనకి సమాజం ఎంతో ఇస్తుంది కదా. ఇప్పుడు నేను మంచినీళ్ళు తాగాను ఇందాక, ఆ మంచినీళ్ళ కోసం నేనేం చేయలేదు, ఆ మంచినీళ్ళు నా దగ్గరికి వచ్చాయి. ఆ మంచినీళ్ళు నా దగ్గర రావడానికి ఎవరో పని చేశారు కదా. కరెక్ట్. నేను పొద్దున్న ఇందాక టిఫిన్ చేశాను, బ్రేక్ఫాస్ట్ చేశాను, అది నాకు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఇడ్లీ, ఆ మెటీరియల్, ఇంకొకరు ఎవరో దాన్ని కష్టపడ్డారు. అంటే సమాజము మనకి ఎంతో ఇస్తుంది, మరి నేనేమి ఇవ్వాలి? మనం ఏమి ఇవ్వాలో అది ఇవ్వగలగాలి. నేను ఇది ఇవ్వగలను, అది నేను ఇస్తున్నాను. ఓకే, దట్స్ ఇట్.
సార్ అంటే ఇప్పుడు ఆయన కొటేషన్ చదివిన తర్వాత మీరు ఒకసారి వెజిటేరియన్గా టర్న్ అయిన తర్వాత మీరు చూసిన చేంజెస్ ఏంటో చెప్పండి సార్. నా లైఫ్ నేచర్ అంతా మారింది. ఓకే. అంటే ఎప్పుడైతే మన కర్మ సిద్ధాంతం అర్థమైపోతుందో తర్వాత ఆహారాన్ని బట్టి వ్యవహారం, ఇన్పుట్ ఏది ఉంటుందో అవుట్పుట్ అది ఉంటుంది కదా. సో 100% ఇన్పుట్ని బట్టి అవుట్పుట్ ఉండకపోవచ్చు, కానీ పర్సంటేజ్ చాలా డిఫరెన్స్ వస్తుంది. ఈ జర్నీలో నేను చాలా గమనించాను. నేను మారాను, మా ఫ్యామిలీ అంతా మారారు, మా సిస్టర్ ఫ్యామిలీ మారారు, ఇంకా ఎంతోమంది మారారు, ఇంకా మారుతారు, అందరూ మారుతారు. 2050 కల్లా ఈ భారతదేశం వెజిటేరియన్ ఇండియా కాబోతుంది. తర్వాత ప్రపంచం సంగతి చూద్దాం, అది మన గోల్. దానికి మీరు వేసే ప్లాన్ ఏంటి చెప్పండి సార్. రూట్ ఆఫ్ మ్యాప్ కానీ ఇదే రూట్ మ్యాప్ రకరకాలుగా చేసుకుంటూ వెళ్ళడం. పాంప్లెట్ ద్వారా కొంత, సోషల్ మీడియా ద్వారా కొంత, పిల్లలు స్టూడెంట్స్ ద్వారా పసి మనసులు వాళ్ళకి మాంసం తినడం ఇష్టం ఉండదు, కానీ ఈ హిపోక్రటిక్ పేరెంట్స్ అంతా కూడా వాడికి మాంసం వద్దన్నా కూడా పెడుతున్నారు. మనకు కూడా చిన్నప్పుడు మాంసం ఇష్టం లేదు మనకి, ఈ తల్లిదండ్రులకు తెలియదు, మూర్ఖులు కదా. ఆ మూర్ఖపు తల్లిదండ్రులు జ్ఞానం లేదు, జ్ఞానం ఉన్నవాడి దగ్గర పంపించాలి. జ్ఞానం ఉన్నవాళ్ళు అందరూ ఏం చెప్పారు? ఆదిశంకరాచార్య ఏం చెప్పారు? వేమన్ ఏం చెప్పారు? వీరబ్రహ్మస్వామి ఏం చెప్పారు? గౌతమ్ బుద్ధుడు ఏం చెప్పారు? యేసుక్రీస్తు ఏం చెప్పారు? మహమ్మద్ ప్రవక్త ఏం చెప్పారు? రామానుజాచార్యులు ఏం చెప్పారు? వీళ్ళంతా జ్ఞానం ఉన్నవాళ్ళు. వీళ్ళంతా వాళ్ళు వింటే తెలుస్తుంది మనకి, మనం వినలేదు, చదవలేదు. మన పిల్లలు కూడా మనం నకలుగా తయారు చేస్తున్నాం. కూరి పెడతాము, కోడి గుండికాయని మేక గుండికాయ తెచ్చి పెడతాం. అందుకే వీళ్ళ జీవితాలు అలాగే ఉన్నాయి, వాడి జీవితం అలాగే ఉంటుంది. అంతా ఏడుపు, దుఃఖం. కరెక్ట్ సార్. అంటే నార్మల్గా ఇప్పుడు మీరు అనుకుంటున్న ఇంప్లిమెంటేషన్ ఏదైనా జరగాలి అంటే మీరు ఇందాక చెప్పినట్టే సార్, ఒక గవర్నమెంట్ రూల్ చేస్తుంది, ఆ గవర్నమెంట్ కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నప్పుడు మరి గవర్నమెంట్ నుంచి కూడా ఎంతో కొంత దీని మీద ఒక రెస్పాన్సిబిలిటీ కానీ అవన్నీ ఉంటాయి. అక్కడి నుంచి వస్తే పీపుల్ కూడా కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారేమో నాకు అనిపిస్తుంది. ఎప్పుడు కూడా అది కరెక్ట్ కాదు. అది ఓకే. యథా రాజా తథా ప్రజ ఉంది కదా, అది సరైన విషయం కాదు. యథా ప్రజ తథా రాజా. ఓకే. ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు సహజంగానే ప్రభుత్వంలో మార్పు వస్తుంది. ఓకే. ప్రజలకు ఏం కావాలో అది ప్రభుత్వం చేస్తుంది. ప్రజలు కోరుకుంటున్నారు మాంసాన్ని, ప్రభుత్వం ఎట్లా మార్చగలుగుతుంది? ప్రజల్లో మార్పు రావాలి, హృదయం మారాలి, వ్యక్తుల హృదయం మారాలి. మన టార్గెట్ పీపుల్. ఈ గవర్నమెంట్ ఉంది ప్రస్తుతం, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది తెలంగాణలో. పీపుల్ వద్దనుకున్నారంటే కాంగ్రెస్ గవర్నమెంట్, ఇంకో గవర్నమెంట్ వస్తుంది. ఎవరు డిసైడ్ చేస్తున్నారు? పీపుల్ విల్ డిసైడ్. రైట్. అండ్ ఇక్కడ పీపుల్ అంటే ఒక మనిషి కాదు కదా సార్, లాట్ ఆఫ్ ఇండివిజువల్ కలిస్తే ఒక పీపుల్. అందుకే ఒక్కొక్కటి ఒక దీపం ఇంకొక దీపాన్ని వెలిగించుకుంటూ పోతుంది. నేను ఒకటి వెలిగిస్తాను, వాడు ఇంకొకటి వెలిగిస్తాను. అట్లా ఆల్రెడీ మన వెజిటేరియనిజం కొత్తది కాదు, ఇది సబ్జెక్ట్ పాతదే. మనం బ్యాక్ టు హోమ్ అన్నట్టు ఇది. ఇప్పుడు మనకి ఇండియాలో ఎన్ని కమ్యూనిటీస్ లేవు? జైన్ కమ్యూనిటీ ఉంది, స్ట్రిక్ట్ వెజిటేరియనిజం మెయింటైన్ చేస్తుంది. బ్రాహ్మణ్ కమ్యూనిటీ ఉన్నారు, వెజిటేరియనిజం మెయింటైన్ చేస్తారు. కొంతమంది వేరే సంగతి. వైశ్యాస్ ఉన్నారు, తర్వాత లింగాయస్ ఉన్నారు కర్ణాటకలో. ముస్లిమ్స్లో సూఫీస్ ఉన్నారు, క్రిస్టియన్స్లో చాలామంది వెజిటేరియన్స్ ఉన్నారు, వేరే కంట్రీస్ వాళ్ళు చాలా వెజిటేరియన్స్ ఉన్నారు క్రిస్టియన్స్లో. సో ఇదేం కొత్తది కాదు ఇది. ఆ మాంసం అనేది కొత్తది సార్. అంటే సేమ్ కమ్యూనిటీలోనే ఎంత స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయో అలాంటిది మీరే ఇందాక మెన్షన్ చేశారు. సేమ్ అలాంటి కమ్యూనిటీలోనే ఇప్పుడు కొంతమంది కన్జ్యూమ్ చేస్తున్నారు కదా. బట్ ఫస్ట్ వాళ్ళలోనే చేంజ్ స్టార్ట్ అవ్వలేనప్పుడు మిగతా వాళ్ళు ఆ చేంజ్ మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే వాళ్ళలో చేంజ్ ఎందుకు అంటే ఈ వెజిటేరియనిజం కమ్యూనిటీస్ కొన్ని ఉన్నాయి కదా. ఉదాహరణకి బ్రాహ్మణ్ కమ్యూనిటీ కానీ వైశ్య కమ్యూనిటీ కానీ తీసుకుంటే వాళ్ళు కొంతమంది మాంసం వైపు టర్న్ అవుతున్నారు. ఎందుకు టర్న్ అవుతున్నారు అంటే వాళ్ళకి నాలెడ్జబుల్గా చెప్పట్లేదు చిన్నప్పటి నుంచి. ఓకే. ఒక సప్రెషన్గా చెప్తున్నారు దాన్ని. ఓకే. నువ్వు ఎందుకు మాంసం తినకూడదనే నాలెడ్జ్ ఇవ్వాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? అది బ్లడ్ ఫుడ్, అది కర్మ సిద్ధాంతం ఏమిటి, ఒక జంతువు చంపేటప్పుడు ఎంత క్షోభ పడుతుంది, ఇలాంటి నాలెడ్జ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు తింటారు? అలా కాదు, మనం బ్రాహ్మణులు కాబట్టి తినకూడదు, మనం వైశ్యులు కాబట్టి తినకూడదు అని ఆ సప్రెసివ్ మోడ్లో చెప్తున్నారు. అప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుంచి సప్రెస్ చేసుకుంటారు. వాళ్ళు ఆ సప్రెస్ చేసుకుని వాళ్ళకి ఒకసారి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత అటువైపోతారు. కాబట్టి నాలెడ్జ్ అనేది మనం బేస్గా వేయాలి దానికి. సో ఏవైతే చిన్నపిల్లలప్పటి నుంచి జైన్ కమ్యూనిటీలో నాలెడ్జ్ ఉంది, వాళ్ళకి గురువు సిస్టమ్ ఉంది. ఓకే. అందుకని ఆ గురువు సిస్టమ్ ఉండబట్టి వాళ్ళకి రెగ్యులర్గా ఆ ప్రీచింగ్స్ జరుగుతుంటాయి. అందుకని వాళ్ళు నాన్ వెజ్ వైపు పోరు. అంటే అసలు అప్బ్రింగింగ్లో ఎంత డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు చెప్పండి సార్. చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ కన్జ్యూమ్ చేసిన వాళ్ళు, చిన్నప్పటి నుంచి వెజ్ కన్జ్యూమ్ చేసిన వాళ్ళు, వాళ్ళ బిహేవియర్లో కానీ వారి క్యారెక్టర్లో కానీ వాళ్ళు సొసైటీని డీల్ చేసే విధానంలో కానీ ఎంత డిఫరెన్స్ ఉండొచ్చు? చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే డిస్టర్బింగ్ మోడ్ ఉండదు వాళ్ళకి. ఫస్ట్ వాడు డిస్టర్బ్ అవ్వడు. అంటే 100% ఆహారం బట్టే నేను చెప్పను మళ్ళీ. ఓకే. చాలా లోతైన విషయాలు ఇవి. వాడు గత జన్మల నుంచి ఉంటుంది,
సో అది ఒకటే అని మనం చెప్పలేము. బట్ ఎక్కువ పర్సంటేజ్ చాలా డిఫరెన్స్ వస్తుంది. కేవలం ఆహారం వల్లే ఎంతోమంది వెజిటేరియన్స్ మర్డర్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో అదే మనకి మూలం అని చెప్పలేము, కానీ దాని యొక్క ఎఫెక్ట్ చాలా ఉంది. సో వీడి వ్యవహారం సంగతి పక్కన పెడితే జంతువు ప్రాణం అక్కడ. సరే, అంటే ఇప్పటికీ పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఎంబీబీఎస్ చదివిన డాక్టర్స్ కూడా మీరు మీట్ని కన్జ్యూమ్ చేయండి, బట్ లిమిటెడ్గా కన్జ్యూమ్ చేయండి, పర్ వీక్ ఎంత అయితే సరిపోతుంది అని అంటున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్న స్టేట్మెంట్ కూడా తప్పే అని అనుకోవచ్చు. ఖచ్చితంగా తప్పే. ఓకే, ఖచ్చితంగా తప్పే. మనం మెడికల్ సైన్స్ పూర్తిగా అభివృద్ధి చెందిందా? లేదు కదా. లేదు, పూర్తిగా అభివృద్ధి చెందలేదు. మెడికల్ సైన్స్కి స్పిరిచువల్ సైన్స్ యాడ్ అవ్వాలి. మెడికల్ సైన్స్కి స్పిరిచువల్ సైన్స్, ధ్యాన శాస్త్రానికి ఆధ్యాత్మిక శాస్త్రం, ఆరోగ్య శాస్త్రానికి ధ్యానము ఆధ్యాత్మిక శాస్త్రం రెండు యాడ్ అయినప్పుడు అప్పుడు అది సంపూర్ణం అవుతుంది. అప్పుడు ఎట్లాంటి సజెషన్స్ ఇవ్వరు వాళ్ళు. ఎందుకు? మెడికల్ సైన్స్ ఏం చేస్తుంది? కేవలం ఫిజికల్ బాడీగానే చూస్తుంది. ఓకే, ఇంకొంచెం ముందుకెళ్తే సైకాలజీ ఉంది, అది కేవలం మైండ్గానే చూస్తుంది మనిషిని. కానీ మనిషి శరీరము మనస్సునే కాదు, ఈ రెండింటి వెనకాల ఉన్న సోల్, కాన్షియస్నెస్ మనం. సో ఎప్పుడైతే మన కాన్షియస్నెస్ని అర్థం చేసుకుంటామో, కాన్షియస్నెస్గా దాన్ని డీల్ చేస్తామో, అప్పుడు వేరేగా చూస్తాం దాన్ని. అందుకే మన హాస్పిటల్స్ అన్ని పెరుగుతూనే ఉన్నాయి, తగ్గుతున్నాయి హాస్పిటల్స్. పెరుగుతున్నాయి. మరి ఎందుకు పెరుగుతున్నాయి? తర్వాత ఇంతకుముందు వైద్య వృత్తి అనేది వృత్తిగా ఉండేది కాదు, ప్రవృత్తిగా ఉండేది. వైద్య వృత్తి ఎప్పుడైతే వృత్తి అయ్యిందో అక్కడి నుంచి అసలు సమస్య అంతా మొదలైంది. తర్వాత అల్లోపతి మొత్తం డిలీట్ అవ్వాలి, మెడిసిన్స్. మనం ఆయుర్వేదం వైపు, హోమియోపతి వైపు టర్న్ అవ్వాలి. ఏదన్నా మరి మన కాలు కట్ అవుతానో, కాలు విరుగుతానో అప్పుడు మనం అల్లోపతిని ఉపయోగించుకోవాలి. గ్రేట్ సార్. అంటే నార్మల్గా ఇవన్నీ వింటూ ఉంటే ఇవన్నీ నిజమే కదా, ఇది ఎక్కడో దగ్గర మార్పు మొదలవ్వాలి కదా అని అనుకుంటూ ఉంటాం. బట్ ఈ మార్పు ఎంత చెప్పినా ఆడియన్స్కి ఎంతవరకు కన్వే అవుతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ సార్. అది చెప్పాను కదా, వాళ్ళ లైఫ్ ప్యాటర్న్ బట్టి ఉంటుంది. అది ఎన్నో జన్మల ప్రయాణం ఇది. కొంతమంది ఇప్పుడు రెడీగా ఉంటారు. ఇప్పుడు చెట్టున ఒక పచ్చికాయ ఉంది, పండు ఉంది, పండు సహజంగా కింద పడిపోతుంది. లేకపోతే కొంచెం పండి రెడీగా ఉందనుకోండి, ఒక రాయిచ్చి కొడితే పండు కింద పడిపోతుంది, పచ్చికాయ పడదు. సో టైం పడుతుంది దానికి. మనం ఎంత చెప్పినా కొంతమంది వాళ్ళ మార్పుకు సిద్ధంగా ఉండరు. అది వాళ్ళ తప్పు కూడా కాదు, వాళ్ళ జన్మ పరంపర నుంచి ఉంటుంది అది. కాబట్టి మనం చెప్పడం, మన ప్రయత్నం వల్ల రెడీగా ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం మనం చెప్తాం. ఆ పండిన పండ్ల కోసం చెప్తాం. వాళ్ళు కనెక్ట్ అయ్యి కరెక్టే కదా అని వెంటనే రియలైజ్ అవుతారు. కొంతమంది స్లోగా రియలైజ్ అవుతారు. సార్, ఇప్పటికీ నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు మీ ర్యాలీలు కొంతమంది చేస్తూ ఉంటారు, మీ ర్యాలీలో కూడా కొంతమంది పార్టిసిపేట్ చేస్తుంటారు. మూగజీవాల్ని హింసించకూడదు, మూగజీవాల్ని ప్రేమించాలి అని మీ ర్యాలీలో చెప్తూనే ఆదివారం రాగానే వాళ్ళే ఫస్ట్ చికెన్ షాప్కి వెళ్తారు. మా ర్యాలీకి వచ్చేవాళ్ళు ఎవరు పోరు. మేము అంటే మా ర్యాలీలో బయట వాళ్ళు ఇన్వైట్ చేస్తాం ఒకసారి. ఇప్పుడు ఉదాహరణకి మేము వరంగల్లో ఒక వెజిటేరియన్ 2K రన్ చేసాం. అప్పుడు అంతా జనరల్ పబ్లిక్ అంతా ఒక 900 పీపుల్ యాడ్ అయ్యారు. సో అలాంటప్పుడు కొంతమంది వాళ్ళంతా వచ్చి నేర్చుకోవాలి కదా. అదే సార్, అంటే ఆ అవేర్నెస్ ఇప్పటికీ ఆ మార్జిన్ లైన్ ఎందుకు తెలియట్లేదు? ఇటు వచ్చి ర్యాలీలో వచ్చి మూగజీవాల్ని కాపాడాలి, మూగజీవాల్ని హింసించకూడదు అంటారు. సేమ్ వాళ్ళే తెలియక అదే ఆదివారం వెళ్ళి మళ్ళీ ఇంట్లోకి మనకి అదే కదా, నాన్ వెజ్జే కదా కావాలి అని అంటూ. అంటే ఇక్కడ మనం ర్యాలీ పెట్టినప్పుడు వాళ్ళని ఇన్వైట్ చేస్తాం. వాళ్ళకి అవేర్నెస్ అప్పటిదాకా ఉండదు. సో అప్పుడు వచ్చాక వాళ్ళు విషయాన్ని తెలుసుకుంటారు. విషయాన్ని తెలుసుకున్న తర్వాత ప్రాసెస్ ఉంటుంది. కొంతమంది వెంటనే డెసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు మేము వరంగల్లో ఆ రన్లో చేసాం కదా, అప్పుడు 950 పీపుల్ కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళంతా నాన్ వెజిటేరియన్ అందులో. ఓకే, మా వాళ్ళు ఒక 100 ఉన్నారు వెజిటేరియన్స్గా ఉన్నవాళ్ళు. సో ఆ 950 మెంబర్స్లో ఆ రోజు కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఎంతమంది? 30 మంది ఇచ్చారు. మిగిలిన వాళ్ళంతా స్లోగా మారుతారు అలా. సార్, అంటే ఇప్పుడు నార్మల్గా మన ఇండియన్ సిస్టంలో కూడా కొన్ని స్పీషీస్ని మనం ఎలా అయినా చంపుకొని తినచ్చు. ఎగ్జాంపుల్ మేక అవ్వచ్చు, కోడి అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. అదే అదర్ సైడ్ వచ్చేస్తే ఆవుని కానీ నెమల్ని కానీ వీటిని చంపినప్పుడు సనాతన ధర్మం రియాక్ట్ అవుతుంది, గవర్నమెంట్ రియాక్ట్ అవుతుంది. ఇందులో ఎందుకు వ్యత్యాసం ఉందని అనుకుంటున్నారు? సిస్టమ్ అట్లా పెట్టారు అనుకూలంగా, మనకి ఎలా అనుకూలంగా కావాలంటే అట్లా సిస్టమ్ అట్లా పెట్టుకున్నాం. ఏ పీపుల్ మేజర్ ఉంటారో వాళ్ళ తగ్గ సిస్టమ్ క్రియేట్ అవుతుంది. సో వెజిటేరియనిజం అంటే ఫుడ్, అది వాళ్ళకి ఆ దృష్టి రాలేదు, ఆ దృష్టికోణం రాలేదు, ఆ పెర్సెప్షన్ రాలేదు. సో అది ఇది ఈక్వల్ అనే పెర్సెప్షన్ రాలేదు. బట్ నా థాట్లో ఏంటంటే సార్, ఇవన్నీ లిమిటెడ్ ఎడిషన్స్, ఇవి అన్లిమిటెడ్గా దొరుకుతూ ఉంటాయి మనకి. కోడ్లు, మేకలు అది అన్లిమిటెడ్ దొరకడం కాదు, వాటిని మనం క్రియేట్ చేస్తున్నాం, మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నాం, దాన్ని పెంచి పోషిస్తున్నాం వాటిని మాంసం కోసం. ఓకే, ఆ ప్రొడక్షన్ చేస్తున్నాం మనం. అందులో కూడా ఎంతో హింస చేస్తున్నాం. ఆ కోల్డ్ ఫారాలు చూడండి ఎలా ఉంటాయో, ఆ కోల్డ్ ఫార్మ్స్ చూసాము మనం ఎలా ఉన్నాయి.
ఆ కేజుల్లో పెడతారు వాటిని. అవి ఎంత నరకాన్ని అనుభవిస్తాయో, ఆ కర్మ అంతా వీడు అనుభవించాలి మళ్ళీ మనిషి. ఎవడైతే ఒక జంతువుని చంపుతున్నాడో, ఎవడైతే జంతువుని ఆ మాంసాన్ని అమ్ముతున్నాడో, దాన్ని కొంటున్నాడు, దాన్ని వండుతున్నాడు, దాన్ని వడ్డిస్తున్నాడు, దాన్ని తింటున్నాడు, వీళ్ళందరూ కూడా ఆ కర్మని తీసుకోవాల్సిందే. తిలా పాపం తలా పిడికెడు, తీసుకుని తీరాల్సిందే. బట్ ఈ సైకిల్ని కానీ ఈ పిరమిడ్ చైన్ కానీ బ్రేక్ చేయగలమంటారా సార్? ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ కదా. రైట్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. మన ఎఫర్ట్స్ పెడతా ఉండాలి. ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది. యోగ వ్యాయామం చెప్పారు. పక్షి జాతి పట్టి పరగ హింసలు పెట్టి కుక్షి నిండ కూడుటకును వండి తినేటివాడు వసుధ చండాలుడు విశ్వదాభిరామ వినరోయమని చెప్పారు. యోగ వ్యాయామం ఇప్పుడు 400 సంవత్సరాల క్రితం చెప్పారు. అర్థమైన వాడికి అర్థమవుతుంది. ఇప్పుడు లింగాయత్ కమ్యూనిటీ ఉంది, వాళ్ళ బసవన్న గారు చెప్పారు. ఏం చెప్పారు? దయవే ಧರ್ಮದ ಮೂಲವಯ್ಯ, ದಯವು ಬೇಕು ಸಕಲ ಪ್ರಾಣಿಗಳಲ್ಲಿ, దయవిಲ್ಲದ ధర్మ ಯಾವುదయ్య, దయలేని ధర్మమే కాదని చెప్పాడు. ఆయన అంతా ఒక కమ్యూనిటీని బ్యూటిఫుల్గా తయారు చేశారు. సో అట్లా చేంజెస్ వస్తాయి మెల్లిమెల్లిగా. చేస్తూ ఉండాలి. అర్థమైన వాళ్ళు పని చేయాలి. ఆ ప్రచారం లేకపోవడం వల్ల, ఆ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్లే ఈ మాంసం అనే ఈ భూతము ఇంత పెరిగిపోయింది. ఎస్ సార్. అంటే ఇప్పుడు ఇలాగే కొంతమంది ఎలా అయితే నాన్ వెజ్ కొంతమంది సపోర్ట్ చేస్తుంటారు, వాళ్ళు అంటారు సార్, ఓకే మేము నాన్ వెజ్ తినడం మీరు తప్పు అంటున్నారు, మరి వెజిటేరియన్ ప్లాంట్స్కి ఒక ప్రాణం ఉంటుంది. అది అసలు పిచ్చి ప్రశ్న అది. ఓకే, ఒక ప్లాంట్ని ఒక యానిమల్ని ఎట్లా కంపేర్ చేస్తాం? అసలు కంపేరింగ్ అర్థం ఉందా? అది అంటే ఒక మొక్క మనకి ఒక ఆక్సిజన్ ప్రొవైడ్ చేస్తుందని అంటూ కూడా ఉంటారు కదా సార్. అసలు ఇప్పుడు ఈ ఫుడ్ చైన్లో మనిషి ప్లాంట్స్ మీద డిపెండ్ అవ్వాలి. మరి ఎట్లా బతుకుతాడు మనిషి? వెజిటబుల్స్ మీద, ప్లాంట్స్ మీద మనిషి బేస్ అవుతాడు. అలాగని మొక్కల్ని అడ్డదడ్డగా నరికి చంపమని కాదు, మన అవసరాన్ని ఉపయోగించుకుంటాం. అది అసలు అర్థం లేని క్వశ్చన్ అది. అందరూ పెడుతుంటారు వీడియోస్లో, కామెంట్స్ పెడుతుంటారు, మొక్కలకి ప్రాణం ఉంది కదంటే. పిచ్చోళ్ళు ఇంకేం చెప్తాం? ప్రశ్నలు 2 రకాల సరి అయిన ప్రశ్న ఉంటుంది, సరికాని ప్రశ్న ఉంటుంది. సరికాని ప్రశ్న అది. సార్ ఇంకోటి నేను మీకు మెన్షన్ చేయాలనుకుంటున్నాను. అంటే నార్మల్గా మీరు 8 ఇయర్స్కి ఇంత అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, నాన్ వెజ్ వాళ్ళు తినలేక ఉండలేకపోతున్నారు అంట. వాళ్ళని వెనకేసుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ మొన్న గరికపాటి గారు ఒక మాట అనడం జరిగింది. అనుకున్నవి తిని, నీకు తినాలనుకున్నవి అన్నీ తినేసి ఒక 50 సంవత్సరాలకు పోతే ఈ భూమి మీద నుంచి ఎవరికైనా భారమా? భూమి మీద భారం కూడా తగ్గుతుంది. అంటే అలాంటి ప్రవచనకర్తలే ఆయన ఏ పర్స్పెక్టివ్లో అన్నారు మనకు తెలియదు. ఇప్పుడు నాన్ వెజ్ లవర్స్ ఉండొచ్చు, ఓకే ఉన్నది ఒకటే లైఫ్ కదా, ఉన్న దాంట్లో ఇది ఒకటి తినేసి మేము వెళ్ళిపోతే మాకేంటి ప్రాబ్లం అని వాళ్ళు డిఫెండ్ చేసుకుంటే మీరు ఇచ్చే ఆన్సర్ ఎలా ఉంటుంది? ఇది కర్మ సిద్ధాంతం అర్థం కాకపోవడం. ఓకే. తర్వాత ఈ ప్రవచనకర్తలు పాండిత్యం ఉంది, ఆధ్యాత్మిక అనుభూతి లేదు. ఓకే. యోగులు కాదు వీళ్ళు, పాండిత్యం ఉంది, పుస్తక జ్ఞానం ఉంది. వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్పాడు, పుస్తకములు చదవ పూర్ణత్వం అవ్వదు, హృదయ సంపుటములు చదవవలయు, పారిశుద్ధ్యం ఒక్కటే పరమాత్మ చేర్చును, కాళికాంబ హంస కాళికాంబ. హృదయ సంపుటం చదవాలి నువ్వు. హృదయ సంపుటం చదివినవాడు ఎవరిష్టం వచ్చిన వాడు తినొచ్చని చెప్తే వాడు ఒక ప్రవచనకర్త. ఊరికే పాండిత్యం ఉంది, అది ఎవరైనా కావచ్చు. ఎవరిష్టం వచ్చిన వాడు తినొచ్చు, కానీ అది ఎక్కడి నుంచి వస్తుంది ఆహారం? అది క్వశ్చన్ కదా. నువ్వే సరిగా చెప్పకపోతే ఎట్లా? నువ్వు తిన మరి మాంసం, నువ్వెందుకు తినట్లేదు? హృదయ సంపుటములు చదవాలి మనం. ఓకే. పాండిత్యం గంట సేపు బట్టి పెడితే నువ్వు భగవద్గీత మొత్తం బట్టి పెడతావు. బట్టి పట్టలేమా గంట సేపు? పాండిత్యం కాదు కావాల్సింది, ఆత్మజ్ఞానం కావాలి. ఆత్మజ్ఞానం ఏం చెప్తుంది? జన్మల ప్రయాణం ఇది. ఆ కర్మ దెబ్బ తింటాం మనం. అప్పుడు తినేవన్నీ ఏవే మన దెబ్బలు తిన్నవన్నీ కూడా గత నుంచి వచ్చిన కర్మలు. కొంత ఇప్పుడు బుద్ధి లేని తన నుంచి వస్తాయి, కొంతేమో గతం నుంచి వస్తాయి. ఒకడికి 2 కాళ్ళు లేకుండా పుడుతున్నాడు, ఎట్లా పుట్టాడు 2 కాళ్ళు లేకుండా? చెప్పండి. సడన్గా యాక్సిడెంట్ అవుతుంది, ఎట్లా అవుతుంది? సో ఇవన్నీ కార్మిక్ ఎఫెక్ట్స్ ఇవన్నీ. సో గత జన్మల్ని మనం తర్వాత చూద్దాం. గత జన్మ కర్మల్ని మనము వాటిని కరెక్షన్ చేయలేకపోవచ్చు, కానీ ఇప్పుడు మనం న్యూట్రల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం న్యూట్రల్లో ఉంటే ఫ్యూచర్ బాగుంటుంది. అది గ్రేట్ సార్. ఇప్పుడు నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను సార్. నేను ఒక నాన్ వెజిటేరియన్, అది పక్కన పెట్టేద్దాం. మా మదర్ ఒక ప్యూర్ వెజిటేరియన్. అన్ఫార్చునేట్లీ ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల ఏదో అయ్యి దెబ్బ తగిలింది. డాక్టర్ని కన్సల్ట్ అవ్వగానే నేను వెజిటేరియన్ అని ఆమె ఆల్రెడీ మెన్షన్ చేసినప్పటికి కూడా తప్పదు, మీరు ఒక 1 మంత్ వరకు ఎగ్స్ తినాలి, అప్పుడే మీకు కావాల్సిన ప్రోటీన్ అందుతుంది, మీరు కావాల్సిన మీట్ తీసుకోవాలి, అప్పుడే మీకు కావాల్సిన ప్రోటీన్ అందుతుంది. ఇంత స్ట్రిక్ట్గా ఒక ఎంబీబీఎస్ చదివిన డాక్టర్స్ కానీ, లేకపోతే మనం కన్సల్ట్ అవుతున్న డాక్టర్స్ ఇలా ఉన్నప్పటికీ ఒక రెగ్యులర్ కామన్ పీపుల్ ఏం చేయాలి సార్? మరి ఏం చేస్తాం? సిస్టమ్ అట్లా ఉంది, సిస్టమ్ అలా ఉంది. అందుకే మనకి కొంత బేసిక్ నాలెడ్జ్ ఉండాలి.
అన్నిటికీ డాక్టర్ల మీద ఆధారపడకూడదు. ఆధారపడే తత్వమే కదా వాళ్ళు అట్లా తయారు చేసింది. డాక్టర్ వాక్కు మనకు వేదం అయిపోయింది. డాక్టర్ వాక్కు వేదం కాదు. కొంత నీకు ఫండమెంటల్స్ నీకు తెలియాలి. నీ శరీర ధర్మశాస్త్రం నీకు తెలియాలి. అవి తెలియలేదు అనుకోండి, ఎవరేం చెప్తే అది చేస్తూ ఉంటాం మనం. ఆహారంలో 3 విషయాలు ఉన్నాయి: యుక్త ఆహారం, మితాహారం, నిరాహారం. ఇది శరీర ధర్మశాస్త్రం చెప్తుంది. యుక్తం అంటే సరి అయిన ఆహారం తీసుకోవాలి. ఏమిటి సరైన ఆహారము? ఆ హింస ఉండకూడదు. అందులో ఆ ఆహారంలో హింస ఉండకూడదు. ఓకే, ఆ ఆహారం దొంగ కూడా అవ్వకూడదు. ఓకే, అడుక్కుని తీసుకోవచ్చు, లాక్కుని తీసుకోకూడదు. ఓకే, సరి అయిన ఆహారం. తర్వాత నిల్వ ఉన్న ఆహారం తినకూడదు. రాత్రిది పొద్దున్న తినకూడదు. ఎంత కావాలో అప్పుడు ఫ్రెష్గా చేసుకుని తినాలి. నిల్వ ఆహారం తినకూడదు. పూర్వం పద్ధతులు వేరు, అప్పుడు ఆ పరిస్థితులు వేరు. పరిస్థితులు బాగాలేనప్పుడు ఏదైనా తినొచ్చు, కానీ పరిస్థితి ఉన్నప్పుడు మనకి ఫ్రెష్గా చేసుకుని తినాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని రాత్రిది పొద్దున్నది రాత్రి అట్లా తినకూడదు. ఓకే, తర్వాత మితాహారం, ఎంత తినాలో అంత తినాలి. తర్వాత నిరాహారం, ఏ ఆహారం లేకుండా వారానికి ఒకరోజు ఫాస్టింగ్ చేయాలి, ఉపవాసం చేయాలి. లంకణం పరమ ఔషధం చెప్పారు. ఔషధం అంటే మెడిసిన్. ఫాస్టింగ్ ఇస్ ఎ గ్రేట్ మెడిసిన్. ఎప్పుడైనా బాడీలో కొంచెం మనకు డిఫరెన్సెస్ వచ్చినప్పుడు ఒకరోజు మొత్తం మనం ఫాస్టింగ్ పెట్టేసాం అనుకోండి, క్లియర్ అయిపోతుంది అది. ఓకే, కొన్ని క్రానిక్ డిసీజెస్ వస్తాయి, అవి కర్మ వల్ల వస్తాయి. గతంలో బోలెడు కర్మలు ఉన్నాయి మనకి. ఎన్ని కోళ్ళని చంపాము, ఎన్ని మేకలను చంపాము, ఎన్ని జన్మలు ఎంతమందిని పీడించుకుని తిన్నాము, అదంతా అనుభవిస్తాం. తర్వాత ఫైనల్గా ఎట్లాగా చేస్తాం, అది వేరే సంగతి మళ్ళీ. కాబట్టి శరీర ధర్మశాస్త్రం మీద మనకు కొంచెం అవగాహన ఉండాలి. నేను ఇప్పుడు వెజిటేరియన్ టర్న్ అవ్వాలంటే నేను ఇప్పుడు కంట్రోల్ పెట్టాల్సింది నా నోరున, నా మెదడున, నా ఆలోచన. ఫస్ట్ విషయాన్ని అర్థం చేసుకోవాలి. దేన్ని కంట్రోల్ పెట్టకూడదు. ఓకే, కంట్రోల్ అనేది లేదు. ఇప్పుడు కంట్రోల్ ఎప్పుడు చేస్తాం, అది ఇంకా 10 రెట్లు పైకి వస్తుంది. ఓకే, సో కంట్రోల్ అనే వర్డే తీసేయాలి మనం. దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి, అవగాహన తెచ్చుకోవాలి. విషయాన్ని అవగాహన తెచ్చుకోవాలి. అసలు మనం ఎందుకు తింటున్నాం, అది మనం దేనికోసం తింటున్నాం. ఒక ఉదాహరణకి రుచి కోసం తింటున్నాం అనుకుందాం. రుచి ఎక్కడుంది? మాంసంలో రుచి ఉందా? మాంసంలో రుచి ఉంటే పచ్చి మాంసం తినాలి కదా. మసాలాలో రుచి ఉంది. సో మనకు ఆ రుచికరమైన ఆహారము వెజిటేరియన్ ఫుడ్లో లక్షల వెరైటీస్ ఉన్నాయి, ల్యాక్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. సో మనం ఆలోచించుకోవాలి, అవగాహన పెంచుకోవాలి. తర్వాత అది ఎక్కడి నుంచి వస్తుంది, దాని స్మెల్ ఏమిటి అసలు ఒక పూట మనం ఒక ఇంట్లో ఎలక చచ్చిపోతేనే మనం దాన్ని భరించలేని పరిస్థితి నుంచి ఆ పదార్థాన్ని తెచ్చి కడుపులో పెట్టుకుంటున్నామంటే దీనికి ఎవడు కావాలి మనకి? ఏ డాక్టర్ కావాలి? ఏ సైంటిస్ట్ కావాలి? ఏ ప్రవచనకర్త కావాలి ఈ విషయం కోసం? మినిమం కామన్ సెన్స్. ఇప్పుడు నేను అప్లికబుల్ చేయాలంటే నేను ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఏమీ లేదు, నిర్ణయం తీసుకోవాలి అంతే, డెసిషన్ తీసుకోవాలి. నాకు అది అక్కర్లేదు, నేను నా కడుపులో నేను సరైన పదార్థాన్ని పెట్టాలి, నా కర్మని నేను ఎక్స్టెండ్ చేసుకోదలుచుకోలేదు. ఓకే, నాకు చాలు, ఇప్పుడు గత కర్మలు ఉన్నాయి చాలు, అవే అనుభవించలేక చేస్తున్నాను, అవునా కదా? సో మళ్ళీ కొత్తది కదా ఎత్తుకు, నాకు చాలు. ఆ జంతు జాతి నా సోదర జాతి, అది మన బ్రదర్హుడ్, అది యానిమల్ కింగ్డమ్. సో మనం దాన్ని ఎట్లాగా డిస్టర్బ్ చేస్తాం? ఇలాంటివి మనం అవగాహన తెచ్చుకుని డెసిషన్ తీసుకో. ఇప్పుడున్న ఒక ప్రాక్టికల్ వరల్డ్ ఇంకా ప్రాపర్ ఆన్సర్ ఏమైనా దొరకచ్చు సార్? కర్మ ఆర్ బ్రదర్హుడ్ ఇలాంటివి కాకుండా సైంటిఫిక్గా చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు మన పళ్ళు సిస్టమ్ కానివ్వండి, మన డైజెస్ట్ సిస్టమ్ కానివ్వండి, మన బాడీ సిస్టమ్ దాన్ని రిజెక్ట్ చేస్తుంది. ఇప్పుడు పులి ఉంది, దాని డైజెస్ట్ సిస్టమ్ వేరు, దాని పళ్ళ వరుస వేరు. సో పులి ఆల్టర్నేటివ్ లేదు పులికి, సింహానికి ఆల్టర్నేటివ్ లేదు. సింహం బెండకాయలు తిని బతుకుతుందా? బెండకాయ తినదు, మాంసమే తినాలి సింహం. కానీ మనిషి అట్లా కాదు కదా. సో సైంటిఫిక్గా చాలా పరిశోధనలు జరిగాయి. మన శరీరానికి మాంసము అక్కర్లేదు. సార్ ఇప్పుడు జంతువులు 2 రకాలు ఉన్నాయి సార్. ఒకటి ఆవు మేక తీసుకుంటే గడ్డి తినే బతికితే పాలు మనకు అన్నీ అందిస్తాయి. మరో పక్క మృగజీవాలు అంటూ ఉంటుంటాం, పులి కానీ సింహాలు, అవి ఇప్పుడు కూడా తినేవి మిగతా జంతువులను చంపుకొని తింటారు, మాంసమే. అదే సేమ్ ఇప్పుడు మన మనుషుల్లో ఎందుకు అప్లికబుల్ చేయకూడదు? మనుషుల్లో కొంతమంది వెజిటేరియన్ తింటూ కొంతమంది నాన్ వెజ్ తింటే ప్రాబ్లం ఏంటి అని అనేది. ఇప్పుడు ప్రాబ్లం మనిషి జాతంతో ఒకటే కదా. ఓకే, ఇప్పుడు క్రూర మృగాలు, ఇప్పుడు అందుకే మనిషి కూడా క్రూర మృగం అవుతున్నాడు మాంసం తింటే. ఇప్పుడు మనుషుల్లో 3 రకాలు ఉన్నారు, అందుకే 3గా డివైడ్ చేశారు. ఏమిటి? మొదటి కేటగిరీ రాక్షసుడు, మనిషే కానీ రాక్షస మనిషి. ఓకే. రెండోది మనిషే మానవ మనిషి. మూడోవాడు మనిషే కానీ దైవిక మనిషి.
రాక్షసుడు, మానవుడు, దేవుడు చూడడానికి అంతా ఒకే రకంగా ఉంటారు. కొమ్ములు ఉండవు రాక్షసులు అంటే, కానీ రక్తపు కూడు తింటే రాక్షసుడు. ఆ రాక్షసుడు వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ రక్తపాతం చేస్తే రక్కసుడు అనే వర్డ్ నుంచి వచ్చింది. రాక్షసుడు అనే వర్డ్, ఆ రక్కసుడు అనే వర్డ్ ఆ రక్తం అనే పదం నుంచి వచ్చింది. సో ఆ రక్తపాతం చేస్తే అది రాక్షస జాతి. ఇప్పుడు నేను కత్తి తీసుకుని నేను పొడిచాను అనుకో, నేను రాక్షసుడిని. కరెక్ట్. లేకపోతే నేను డిస్టర్బ్ చేస్తున్నాను ఊరికే, నేను బ్లాక్మెయిల్ చేస్తున్నాను అనుకో, నేను రాక్షసుడిని నేను. సో ఈ రాక్షస కేటగిరీ ఇది. పక్క వాళ్ళ జీవితాలు ఇంటర్ఫీర్ అవుతా, జీవితాలను డిస్టర్బ్ చేస్తూ. సో ఈ రాక్షస జాతి మానవ జాతి కావాలి. తన పని తాను హ్యాపీగా చేసుకోవాలి, కుదిరితే సహాయం చేయాలి, లేదా గమ్ముగా ఉండాలి. మూడో కేటగిరీ ఎవరైతే తాను ధ్యానం చేస్తాడో, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అధ్యయనం చేస్తాడు, కర్మ పరంపరని, జన్మ పరంపరని అర్థం చేసుకుంటాడు. తన శరీరం కాదు, తను ఆత్మ పదార్థము, ఆ ప్యూర్ కాన్షియస్నెస్ తాను, ఈ బయటికి కనిపించేది కాదు, ఈ మైండ్ తాను కాదు అని ఎక్స్పీరియన్స్ చేస్తాడు, వాడు దేవుడు. యా, గ్రేట్ సార్. అంటే నార్మల్గా ఇప్పుడున్న రియల్ వరల్డ్లోని మా అందరికి వచ్చే చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే ప్రోటీన్, ల్యాక్ ఆఫ్ ప్రోటీన్. ఆ పౌష్టిక ఆహారం మాకు దొరకట్లేదు, దీన్ని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? మాకు ఇప్పుడు దొరుకుతున్న ఫార్మింగ్లో కానీ, ఆకుకూరలో కానీ, ఎందులో కూడా ఆ అథెంటిసిటీ, ఆ న్యాచురాలిటీ అనేది అందులో కూడా పోయింది కదా సార్. అలాంటప్పుడు ఇన్స్టెంట్గా మాకు ప్రోటీన్ కావాలని అంటే ప్రతి ఒక్కరూ మొగ్గు చూపేది ఏదైనా ఉందంటే నాన్ వెజ్. మరి దీనికి మీరు ఇచ్చే ఆల్టర్నేటివ్ ఆన్సర్ ఏమంటుంది? ఇప్పుడు అతి సర్వత్ర వర్జ్యత్, టూ మచ్ టూ బ్యాడ్. మనకి ఈ అనవసరమైన జ్ఞానం కూడా ఉండకూడదు. ఒక ఓషో రజనీష్ అని ఆయన చెప్తారు, జ్ఞానం చాలా ప్రమాదకరం అని చెప్తాడు కొన్ని సందర్భాలు. సో ఈ ప్రోటీన్ అని ఇలాంటి విషయాలని అసలు నీకు సంబంధమే లేదు. అసలు నువ్వు చక్కగా ఉన్నదాన్ని హాయిగా తిను. తర్వాత ఈ ఫిజికల్, ఈ మెటబాలిజం అనేది, ఈ మైండ్ మెటబాలిజం దాని మీద ఆధారపడి పనిచేస్తుంది. ఇది మైండ్ షాడో ఈజ్ బాడీ అన్నారు. మనసును బట్టి శరీరం రూపాంతరం చెందుతుంది, కానీ కేవలం నువ్వు పెట్టే ఆహారం వల్ల కాదు. యేసుక్రీస్తు చెప్పారు, మ్యాన్ డస్ నాట్ లీవ్ బై బ్రెడ్ ఎలోన్ అని చెప్పాడు. కేవలం తినే తిండి వల్ల, రొట్టె వల్ల మనిషి జీవించట్లేదు. దానికి వేరే శక్తి కావాలి, కాస్మిక్ శక్తి, ఎనర్జీతో జీవిస్తున్నాం మనం. నీకు ప్రోటీన్ అంతా పెట్టాను, నేను ఇంత తెచ్చి ప్రోటీన్ పెట్టాను, 2 రోజులు నిద్రపోలేదు, నువ్వు ఏమవుతుంది? సో అసలు సిస్టమ్ అంతా నిద్రలో జరుగుతుంది. నిద్రలో ఎందుకు జరుగుతుంది? నిద్రలో మనస్సు శూన్యం అవుతుంది. మనస్సు శూన్యమైనప్పుడు కాస్మిక్ ఎనర్జీ మన లోపలికి వస్తుంది, విశ్వశక్తి మన లోపల ప్రవాహం జరుగుతుంది. అది నిన్ను నడిపిస్తుంది. కానీ నీ ఆహారం అనేది కొంత పర్సంటేజ్ వరకే. పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు ఆహారం తీసుకోలేదు, 58 రోజులు బతికాడు కదా. అంత శక్తి ఉంది మన దగ్గర. సో ఆహారం పాటు ఈ ప్రోటీన్ అని చదివేస్తే ఉన్నమతి పోయింది అన్నట్టుగా, చదవక ముందు కాకరకాయ అన్నాడంట, చదివిన తర్వాత కేకరకాయ అన్నాడంట. సో అది అందులోంచి బయటకు రావాలి మనం. ఏం ప్రోటీను? ఒక జంతువులు ఎట్లా జీవిస్తున్నాయి హాయిగా, ఇట్లా బ్రతకాలి. సరే, అంటే మీ వరకు వచ్చిందో లేదో కానీ వెజిటేరియన్ మీట్ అని కూడా అంటున్నారు. అంటే ల్యాబ్లో తయారు చేసి వెజిటేరియన్ మీట్, అంటే వెజిటేరియన్స్ కూడా మీకు ఆ మీట్ ఫ్లేవర్ రావాలని. అంటే ఎంత డెవలప్ అవుతున్న వరల్డ్లోని మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి అని అంటే దీన్ని మనం కొంచెం డెవలప్మెంట్ ఆపుతున్నట్టు కాదా? డెవలప్మెంట్ అంటే ఏంటి అసలు? వృద్ధి అంటే ఏమిటి? మనిషి హృదయంతో జీవించడం అంటే డెవలప్మెంట్ అంటే. ఓకే, మనిషి హృదయాన్ని కోల్పోయాడు, హృదయంతో జీవించడం అనేది డెవలప్మెంట్. ఓకే, మానసికంగా జీవిస్తే అది వెనక్కిపోతున్నట్టు, తిరోగమనం. అది ఓకే. నువ్వు మనస్సుతో జీవిస్తున్నంతసేపు తిరోగమనం పాలవుతున్నట్టు, నువ్వు హృదయంతో జీవిస్తున్నంతసేపు నువ్వు పురోగమనం పాలవుతున్నట్టు. సో అలాగే ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ కూడా ల్యాబ్ గ్రోన్ మీట్ అంటే ఒకటి తయారు చేస్తారు, వెజిటేరియన్ ఫీల్తో కలిపి ఉంటే అది ఓకే అంటారా? ఏదైనా ఓకే, హింస లేకపోతే అంతే. సింపుల్. ఓకే, వైలెన్స్ ఉండకూడదు, అది బ్లడ్తో కూడింది అవ్వకూడదు. సో హింస అని అన్నారు కాబట్టి సార్, మరి దేవుళ్ళకి డైరెక్ట్గా బలులే ఇస్తున్నారు కదా సార్, అది చాలా తప్పు కదా. దానికి వేమన బ్యూటిఫుల్ ఫార్ములా ఇచ్చాడు ఆయన, ఒక పద్యం చెప్పాడు ఆయన. దొమ్మ మాయ కొరకు అమ్మవారికి వేట, ఇమ్మటండ్రి ఇదేమి రిమ్మ తెగులు, అమ్మవారి పేరు అందరూ తినుటక విశ్వదాభిరామ వినరు. ఇప్పుడు 400 సంవత్సరాల క్రితం చెప్పాడు ఆయన. ఈ బలి ఎందుకు ఇస్తారు? మనం ఏదైనా బిలీఫ్ సిస్టమ్తో ఇస్తాం మనం. అంటే ఇప్పుడు ఉదాహరణకి పూర్వకాలం ఎందుకు ఇచ్చేవారు? ఇంట్లో ఎవరికైనా పిల్లాడికి హెల్త్ బాగాలేదనుకోండి, వెంటనే బలిచ్చేవారు. అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే దొమ్మ మాయ కొరకు అమ్మవారికి వేట, అంటే నీకేదో ఇంట్లో సమస్య వచ్చిందని నువ్వు బలిస్తున్నావు కదా. దొమ్మ మాయ కొరకు అమ్మవారికి వేట, ఇమ్మటండ్రి ఇదేమి రెమ్మ తెగులో, అంటే నీకు అది రోగం కాదు, అసలు రోగం ఈ బలి ఇవ్వాలనేది అసలు పెద్ద రోగం అని చెప్తున్నాడు. నీకు వచ్చిన రోగం కాదు,
ఈ బలి ఇవ్వాలని ఆలోచన చూసావా, అది పెద్ద రోగం అని చెప్తున్నాడు. అమ్మవారి పేరు అందరూ తినుటగా నువ్వు తినడానికి ఏంట్రా ఇది. కాబట్టి ఎవ్వడు బలి ఇవ్వకూడదు. బలిస్తే అంతకన్నా అధమమైన మనిషి ఇంకొకడు లేడు, ఒక జంతువుని బలిస్తే. ఈ ప్రపంచంలో దేన్నైనా మనం మార్చగలం కానీ సార్, దేవుడి పైన ఉన్న నమ్మకాన్ని, వాళ్ళకి ఫాలో అవుతున్న రిలీజియన్ కల్చర్స్ని మార్చలేము అని నేనైతే గట్టిగా అనుకుంటాను సార్. అలా ఏం లేదు, ఏదైనా మారుతుంది. మన ప్రయత్నం, మన జీవితకాలం అంతా మనం ఒక ప్రయత్నం చేస్తే ఏదైనా అవుతుంది. ప్రయత్నం చేయాలి. అదే ప్రకృతి ఆ పని చేయించుకుంటుంది. తర్వాత వాళ్ళ కర్మ వ్యవహారం బట్టి, వాళ్ళ యొక్క జన్మపరం బట్టి వాళ్ళు రెడీగా ఉన్న వాళ్ళంతా మారుతూ ఉంటారు. సో ఏదైనా సృష్టించవచ్చు మనం, ఎనీథింగ్. ఇన్ని సృష్టించారు కదా, చంద్రమండలం మీదకే పోయాడు మనిషి. దాంతో పోల్చుకుంటే ఇవన్నీ చిన్నవి, మారుతాయి, అన్నీ మారుతాయి. ఇప్పుడు మాంసాహారం తినడం వల్ల ప్రకృతిలో కానీ ప్రకృతి వైపరీత్యాలకు కానీ ఏదైనా కారణం అవుతుంది? ఖచ్చితంగా కారణం. ఓకే. కరోనా ఎక్కడి నుంచి వచ్చింది? ఆ జంతు జాతి ఏడుపులోంచి వచ్చింది. యుద్ధాలు ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పండి? ఒక ఇద్దరు మనుషుల మనసు వల్ల 2 దేశాలకు యుద్ధం వస్తుంది. ఆ మనసు ఎక్కడ ప్రభావితమైంది? ఇదంతా వైబ్రేషనల్ సైన్స్ అంటాం నేను. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని చక్కగా హాయిగా మాట్లాడుకుంటున్నాం అనుకోండి, ఇక్కడ ఒక వైబ్రేషన్ ఫామ్ అయింది. ఇప్పుడు ఇదంతా మంచి వైబ్రేషన్ ఉంది ఇక్కడ మనం ఒకసారి ఫైట్ చేసుకున్నాం అనుకో, లేచి కొట్టుకుంటున్నాం అనుకోండి, ద్వేషంతో తిట్టుకుంటున్నాం అనుకో, వెంటనే ఇక్కడ ఉన్న వైబ్రేషన్ మారిపోతుంది. ఒక కోడిని కోసామనుకోండి, ఇక్కడ కోడిని చంపామనుకోండి, విత్ ఇన్ సెకండ్స్లో మనకి ఇక్కడ ఈ రూమ్ వైబ్రేషన్ మారిపోతుంది. అందుకే ఇప్పుడు ఇల్లుల్లో అంతా గొడవలన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ప్రకృతి వైపరీత్యాలే కాదు, ఈ కుటుంబ వైపరీత్యాలన్నిటికీ కారణం మాంసమే. ఏ ఇంట్లో మాంసం ఉంటుందో అది ఒక శ్మశానం. అది ఆ జంతు ఆత్మలన్నీ క్షోభ అంతా ఆ ఇంట్లోనే ఉంది. ఏ ఇంట్లోనూ మాంసం పెట్టకూడదు. ఇల్లు అంటే ఏమిటి? అది ఒక గర్భగుడి. అది కిచెన్ అనేది. గర్భగుడిలో నువ్వేం పెడుతున్నావు? మాంసం ఉండకూడదు. ఇంక మిగిలినవన్నీ వాళ్ళ ఇష్టం. ఓకే సార్, ఇందాక మీరు చెప్పినట్టు అంటే హింస కాకుండా ఏం చేసినా పర్లేదు అని అంటే, అదర్ సైడ్ ఆఫ్ ద యాంగిల్ చూసుకుంటే సార్, మన ఇంట్లో ఇప్పుడు ఎగ్స్ వాడుతూ ఉంటాం, మిల్క్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం. అంటే మీ వరకు వస్తే ఇది పర్లేదు అంటారు? అంటే ఇప్పుడు గుడ్డి కన్నా మెల్ల బెటర్. ఫస్ట్ కిల్లింగ్ పోవాలి, తర్వాత ఎగ్ కూడా అసలు వాడకూడదు. ఓకే. తర్వాత మిల్క్ ప్రోడక్ట్స్ అంటారా, వాటికి ఒక సిస్టమ్ ఉంది యాక్చువల్గా. ఇప్పుడు అది ఎప్పుడైతే డైరీ అయిపోయిందో, అది ఒక పెద్ద ఇండస్ట్రీ అయిపోయిందో, అక్కడ మళ్ళీ ప్రాబ్లం షురు. సో అది ఇండస్ట్రీ అవ్వకుండా మనం చూడాలి దాన్ని. ఓకే. ఆ డైరీ అయినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ దాని కన్జంప్షన్, దానికోసం ఇంజక్షన్ చేయడం, వాటిని క్షోభ పెట్టడం, హింసించడం, ఇదంతా జరుగుతుంది. ఎగ్ ఎప్పుడు పనికిరాదు, ఎగ్ తినకూడదు. ఎగ్గకి మనం పూర్వం ఒక వర్డ్ ఉంది మనకి, పిండాకుడు అనే పదం ఉంది కదా. పిండం అంటే ఏమిటి? ఎగ్గే. ఆ పిండాన్ని కనుక మనం ఆహారంగా తీసుకుంటే దాన్నే పిండాకుడు అనేవారు. ఆ పిండాకుడు అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? దాన్ని సైంటిఫిక్గా అది అలా వచ్చింది. అది విన్నాముగా, పిండాకుడు తినేవాడు అంటారు. అంటే పిండాకుడు అంటే అదే ఎగ్ ఫుడ్ ఈజ్ పిండాకుడు. సో నేను ఒకసారి ఒకరు చెప్తుంటే విన్నాను, అంటే ఇప్పుడు మనం అందరం కూడా ఆవు పాలను, గేదె పాలు తాగుతూ ఉంటాం. అవి తన తల్లి పాలు తన పిల్లకని దాచుకున్నది మనుషులుగా నువ్వు తీసుకొని తాగడం ఎంతవరకు సమన్వయం? ఇప్పుడు జంతు జాతికి మానవ జాతికి చాలా దగ్గర సంబంధం ఉంది ఈ భారతదేశంలో. ఓకే. మనకి అందులో శ్రీకృష్ణుడు వారు ఆదర్శం. ఆయన జంతు జాతితో ఎలా ఉండాలో ఆయన నేర్పించారు మనకి. అలా ఉండాలి జంతు జాతి. అప్పుడు ఏమేమి చేసినా ఓకే. ఓకే. ఇప్పుడు నీకు నాకు ఫ్రెండ్షిప్ ఉంది, నేను నీ దగ్గర నుంచి ఏదైనా పొందుతాను, తీసుకుంటాను. బలవంతం ఉండకూడదు. అవి కూడా సిద్ధంగా ఉంటాయి, ఆ జంతువులు కూడా సిద్ధంగా ఉంటాయి ఇవ్వడానికి. ఇప్పుడు ఈ ప్రకృతి ఎప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. ఒక వృక్షం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది ఎప్పుడు. నువ్వు ఎలా తీసుకుంటావు, నీ ఇంటెన్షన్ ఏంటి, దాని మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత ఈ సాధు జంతువులకి మానవ స్పర్శ కావాలి. అవి తర్వాత జన్మల్లో మానవ శరీరాల్లో ప్రవేశిస్తాయి. సార్, ఎలాగా ఈ దేవుళ్ళు అనే పాయింట్ వచ్చింది కాబట్టి చాలామంది నాన్ వెజిటేరియన్స్ కూడా పాయింట్ వచ్చేసింది ఏంటంటే, వెజిటేరియన్స్ని చివరికి వాల్మీకి రామాయణం ప్రకారం కూడా శ్రీరాముడు కూడా నాన్ వెజ్ అంట అని ఒక డిబేట్స్ జరుగుతూ ఉంటుంది. సో మీకున్న ఎక్స్పీరియన్స్లో కానీ మీకున్న రీసెర్చ్లోని ఆన్సర్ ఏ విధంగా ఉంటుందని? ఇప్పుడు శ్రీరాముడి కాలం నాడు ఏం జరిగిందో ఎగ్జాక్ట్గా మనకు తెలియదు. కరెక్ట్. తెలుసా? 100 సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్, ఒక వ్యక్తికి సంబంధించిన ఇన్సిడెంట్ ఎగ్జాక్ట్గా ఎప్పుడు ఎవరికి తెలియదు. ఓకే. కాబట్టి శ్రీరాముడిని అనాలిసిస్ ఏంటంటే, శ్రీరామచంద్రులు వారు ఎన్లైటెన్ మాస్టర్ ఆయన. ఓకే. ఎన్లైటెన్ మాస్టర్ ఎప్పుడు కూడా హింస చేయరు. ఎన్లైటన్మెంట్ కాకముందు చేసి ఉండొచ్చు, అది వేరే సంగతి. ఇప్పుడు నేనున్నాను, నేను మాంసం తిన్నానా లేదా? ఇప్పుడు తినట్లేదు, ఎంతమంది తిన్నారు కదా. కరెక్ట్. సో అలాగా ఆయన ఒకవేళ దశరథుడు దగ్గర ఉన్నప్పుడు మాంసం తిని ఉండొచ్చు. ఓకే.
ఉండొచ్చు అని చెప్తున్నాను, మనకు తెలియదు అది. తెలియదు, కరెక్ట్. ఎగ్జాక్ట్గా మనకు తెలియదు కదా. సో అందుచేత ఈ అనవసరమైన డిబేట్స్ పెట్టకూడదు. తర్వాత మహాపురుషుల జోలికి పోకూడదు మనం ఓకే అన్నెసరిగా. సో వాళ్ళు అంత మహాపురుషులు అయ్యారంటే వాళ్ళు హింస ఎలా చేస్తారు? చేయరు వాళ్ళు. ఇప్పుడు యేసు ప్రభు ఉన్నారు, ఆయన కరుణామయుడు అనే టైటిల్ వచ్చింది ఆయనకి. ఎట్లా వచ్చింది ఆ టైటిల్ ఆయనకి? ఊరికి వస్తుందా? ఆయన కోళ్ళని మేకలు చెబితే కరుణామయుడు అనే టైటిల్ వస్తుందా? లేదు. ఆయన తర్వాత కొన్ని ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. మళ్ళీ ఆయన చేపలు పెంచాడు అందరికీ అంటారు. కొన్ని ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. తప్పని పరిస్థితుల్లో ఉదాహరణకు సముద్రంలో పోతున్నారు, అక్కడ ప్రయాణం చేయాలి, ఏం ఆహారం లేదు, అప్పుడు ఏదైనా తినొచ్చు మనిషి. ఇప్పుడు నాకేం తినడానికి లేదు, ఏం లేదు నాకు తినడానికి, నన్ను నేను పోషించుకోవడానికి నేను వినయని కూడా తినొచ్చు. ఓకే, దీని ఎక్సెప్షనల్, దీని ఆపద్ధర్మం అంటారు. ఈ చిన్న ఇన్సిడెంట్స్ని తీసుకొచ్చి యేసు ప్రభు మాంసం తినమన్నాడు, లేకపోతే షిరిడి సాయిబాబా మాంసం వండాడు, ఇలాంటి పిచ్చి డిబేట్లు పెడుతుంటారు. శ్రీరాముడు మాంసం తిన్నాడు, ఈ పిచ్చి డిబేట్లు ఇవన్నీ. వీటిని అవాయిడ్ చేయాలి మనం, అసలు వీటి డిస్కషనే పెట్టుకోకూడదు. సార్ ఇలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే సార్, అసలు మన ఇంట్లో జరిగే ఎప్పటికో ఒకసారి జరిగే ఒక సెలబ్రేషన్ ఏదో ఉంటుంది, పెళ్ళి అవ్వచ్చు, బర్త్డే పార్టీ అవ్వచ్చు, అలాంటి వాటికి నాన్ వెజ్ పెట్టకపోతే అసలు అక్కడ జరిగిన గొడవలు ఇంకెక్కడ కూడా మనకు జరగవు. అంటే ఇంత ఎవాల్వ్ అయిపోయారు జనాలు, ఇంత మారిపోయారు మనుషులు, దీనికి ఎక్కడ మార్పు అనేది మొదలవ్వాలి సార్? మార్పు వాళ్ళ లోపలే రావాలి, ఒక్కొక్కడి నుంచి రావాలి. ఇప్పుడు శుభకార్యం కదా అది. శుభకార్యం అంటే నువ్వు కోళ్ళతో మేకలను చంపి చేస్తే శుభకార్యం ఎలా అవుతుంది? మా ఊర్లో నాకు తెలిసిన ఒక ఆవిడ ఉన్నారు, ఎప్పుడు ఆమె ఏడుపు మొహంతో ఉంటుంది. ఓకే నేను ఎన్నోసార్లు చెప్తుంటాను మాంసం తినొద్దని. ఓకే, అది అంతవరకు ఓకే. ఈ మధ్యన ఆవిడకు ఒక మనవడో పుట్టాడు. పుట్టినరోజుకి ఊరందరినీ పిలిచి మాంసం పెట్టారు. మళ్ళీ పొద్దున్నుంచి ఏడుస్తూ ఉంటారు. ఎవరు బాగు చేయగలరు వాళ్ళు? చెప్తాం అంతే మనం. అందుకే ఆ ఏడుపు బ్రతుకు అలా ఏడుస్తూనే ఉంటారు. ఆ పిల్లాడు పుట్టినరోజుకి మాంసం పెడతారు, ఆడు కూడా ఆ కర్మలో భాగస్వామి అవుతున్నాడు. మంచి చేస్తున్నాం అనుకుంటున్నారు, ఏదో గొప్పగా చేస్తున్నాం అనుకుంటున్నారు. పరమ మూర్ఖమైన విషయం. మూర్ఖం కాదు, పరమ మూర్ఖమైన విషయం. మన కొంచెం పప్పు పెట్టు, ఒక బూరి పెట్టు, ఒక గారి పెట్టు, ఎంత బాగుంది. కొంచెం పాయసం పెట్టు, ఎంత బాగుంది. వాటిని చంపి ఆ మాంసం తెచ్చి దాన్ని వండి దాన్ని పెట్టి దాన్ని శుభకార్యము లేదా ఒక గొప్ప ఫంక్షన్ కింద చేస్తే ఏమనాలి? అంటే ఈ విధంగా చూసుకుంటే సార్, మన హిందూ సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్న మనమే జస్ట్ ఈ మేకల్ని కోళ్ళని తింటున్నందుకు ఇలా అవుతుంటే, మరోపక్క ప్రపంచం కటుపక్క ఉన్న చైనా వాళ్ళు అసలు పురుగుతో సంబంధం లేదు, అసలు దేనితోని సంబంధం లేకుండా దొరికిన ప్రతిదీ వాళ్ళు తింటూ దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఇంత వ్యత్యాసం మనుషుల మధ్యలోనే వచ్చేసింది సార్. దీనికి ఏంటి రీజన్ అయి ఉంటుంది? ఎప్పుడు మనిషికి స్వేచ్ఛ ఉంటుంది భూమి మీద. ప్రకృతి ఎప్పుడు కూడా స్వేచ్ఛను ఎప్పుడు అడ్డుకోదు. చెయ్యి, నువ్వేం చేస్తావో చెయ్యి, దాని తగ్గ మళ్ళీ రిఫ్లెక్ట్ వస్తుంది. ఈ భూమండలం మీద ఏదైనా ఒక దేశం, ఏదైనా ఒక వైపరీత్యం వచ్చి భూమి పోయే పరిస్థితి వస్తే ఫస్ట్ పోయేది చైనానే. ఓవర్ నైట్లో ఎగిరిపోతుంది చైనా. పంట పండాలి కదా, పాపం పండాలి కదా. పాపం పండినప్పుడు జరుగుతుంది. నడిచినంతకాలం జరుగుతుంది. సాగినంతకాలము నా అంతవాడు లేడందు, మరి సాగకపోతే చతికలబడిపోదు. సాగినంతకాలం సాగుతుంది, అందరికీ సాగుతుంది. ఆ పాపం ఉంటుంది, అది పండుతుంది, పండినప్పుడు ఆ ఫలాలు వస్తాయి. ఓకే సార్, ఇప్పుడు వెజిటేరియన్స్లోనే 2 డిఫరెంట్ టైప్స్ ఉన్నారు కదా సార్. వెజిటేరియన్ అంటారు, వేగన్ అంటారు. సో ఆ డిఫరెన్స్ ఏంటి? వేగన్స్ అంటే అసలు యానిమల్ నుంచి వచ్చే ఏ ప్రోడక్ట్ కూడా మనం యూజ్ చేయకూడదని వాళ్ళ సిద్ధాంతం. బట్ మీరు ఎందుకు వెజిటేరియన్ దగ్గరికి ఆగిపోయారు? అంటే నేను వెజిటేరియనిజాన్ని సెలెక్ట్ చేస్తాను. ఇండియాలో ప్రస్తుతానికి ఇది ఎనఫ్, నాకు ఆ కిల్లింగ్ ఎనఫ్. నేను అతి ఎప్పుడు మనకి తెగదు పాపము తీరదు పుణ్యం అని చెప్పారు అన్నమాచార్యులు. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాము, మన చైర్ కింద, మన కాళ్ళ కింద, నేను అక్కడి నుంచి బయట నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు నా కాళ్ళ కింద ఎన్నో జీవులు చచ్చిపోయాయి. సో దీనికి అంతు లేదు ఈ వైరస్ అనే దానికి. మనం చేయగలిగేది బెస్ట్ కిల్లింగ్, తెలిసి కిల్లింగ్. ఆ బ్యాట్ తీసుకుని దోమలను కొడతారు. ఆ దోమలు రాకుండా జాగ్రత్త తీసుకో నువ్వు. ఎన్నో మెథడ్స్ ఉన్నాయి కదా. సో కిల్లింగ్ అనేది నాకు చాలా ప్రాబ్లం. ఓకే, మిగిలిన తర్వాత సంగతి. ఎప్పుడైనా అవేర్నెస్ చికెన్ షాప్స్ ముందు కానీ మటన్ షాప్స్ ముందు కానీ ట్రై చేశారు సార్? చాలాసార్లు చేశారు. వాళ్ళ రిసీవ్ ఎలా ఉంటుందని? వాళ్ళకి లోపల ఒక గిల్డ్ అందరికీ తెలుసు. ఓకే, నేను ఒకసారి ఒక చేపలు పట్టే ఆయన దగ్గరికి పోయి కూర్చున్నాను. ఓకే, బాబాయ్ నువ్వు చేపలు పడుతున్నావు కదా, నీకు వాటిని అమ్ముతున్నప్పుడు అంతా నీకు బాధ ఉండదా? వాటిని పడుతున్నప్పుడు
వాటి ప్లేస్ అది నీళ్ళలో ఉండడం కదా, నువ్వు పడుతున్నప్పుడు నీకు బాధ ఉండదా బాబాయ్ అని అడిగితే నాకు బాధ ఉంటుంది కానీ నాకు వేరే ఆల్టర్నేటివ్ లేదని అన్నాడు. అదొక అలవాటు, అదొక వృత్తి అయిపోయింది కదా, అందరికీ తెలుసు అది. ఆ గిల్టీనెస్ ఉంటుంది లోపల. ఒకవేళ వీడికి ఆ మనసుకు లేకపోయినా ఆ లోపల ఆత్మకు ఉంటుంది ఆ గిల్టీనెస్. ఆ గిల్టీ కాన్షియస్నెస్ మళ్ళీ కర్మగా రూపాంతరం చెందుతుంది వాడికి. అందుకే అందరూ అనిపిస్తున్నారు అవన్నీ. బట్ దీనివల్ల అనిపిస్తున్న సంగతి తెలియదు అంతే. వేరే కారణాలు అనుకుంటున్నారు. షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, కిడ్నీలు పోయాయి, క్యాన్సర్ వచ్చింది, యాక్సిడెంట్ అయ్యింది, కరోనా వచ్చింది, భూకంపం వచ్చింది, యుద్ధం వచ్చింది, వేరే వేరే కారణాలు అనుకుంటున్నారు. అసలు సిసలైన కారణం జంతు జాతి మీద జరుగుతున్న ఈ అగత్యాల వల్లే అవన్నీ జరుగుతాయి. అంటే చాలా ఎన్జిఓస్ దీని మీద ఫైట్ చేస్తుంది నేను చూస్తున్నాను. కానీ సార్ గవర్నమెంట్ నుంచి కూడా ఏమైనా ఇంప్లిమెంటేషన్ ఉంటే బాగుంటుందంట. గవర్నమెంట్ చాలా రూల్స్ పెట్టింది మాంసం విక్రయాలకు కానీ మాంసం షాపులకు కానీ. ఇంప్లిమెంటేషన్ లేదు. గవర్నమెంట్లో చాలా రూల్స్ వచ్చాయి. కోడిని చంపేటప్పుడు కూడా దాన్ని ఎలా చంపాలో కూడా రూల్స్ ఉన్నాయి. రూల్స్ ఇంప్లిమెంటేషన్ లేదు. గవర్నమెంట్ చాలా ప్రయత్నం చేస్తుంది కానీ ఇది మొత్తం బ్యాన్ కావాలి. రూల్స్ కాదు, ఇది పరిమితాలు ఉండకూడదు. దీనికి కంప్లీట్గా ఇది బ్యాన్ కావాలి. మాంసం అనేది ఉండకూడదు. ఆ రోజు వస్తుంది, మనుషులందరూ మారుతారు. ఖచ్చితంగా మారుతారు. సార్ మీరు ఇందాక స్టార్టింగ్లోనే చెప్పడం జరిగింది పేరెంట్స్ ఎలా వాళ్ళు మిస్గైడ్ చేస్తున్నారు పిల్లలందరూ. నిజంగా చిన్నప్పుడు ఆ నాన్ వెజిటేరియన్ తినాలి అంటే అదర్ దెన్ ఎగ్ మిగతావన్నీ కూడా చాలామంది చిన్నపిల్లలు భయపడుతూ ఉంటారు. నాకు ఇష్టం లేదు, అది లేదు, ఇది లేదు. కరెక్ట్. బట్ అలాంటి అంటే ఎలాంటి అవేర్నెస్ క్రియేట్ చేయాలి సార్ పేరెంట్స్ పిల్లలకి? అసలు పేరెంట్స్కి ఉండాలి ఫస్ట్. అది పేరెంట్స్కి రావాలి. అది పేరెంట్స్కి రావాలి, నేర్చుకోవాలి, చూసి నేర్చుకోవాలి. ఈ ప్రోటీన్ అనో ఈ బలం అనో అదర్ కమ్యూనిటీస్ ఉన్నాయి కదా. ఇప్పుడు జైన్ కమ్యూనిటీ ఎట్లా సర్వైవల్ అవుతుంది అది చూసి నేర్చుకోవాలి. ఆ హిపోక్రసీని వదిలిపెట్టాలి మనం. అప్పుడు వాళ్ళకి వస్తే అప్పుడు ఆ పిల్లలు సహజంగానే వాళ్ళ నుంచి నేర్చుకుంటారు. ఇఫ్ ఇన్ కేస్ రేపటి నుంచి నేను వెజిటేరియన్గా టర్న్ అవ్వాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చి ఒక 3 టిప్స్ ఏమైనా ఉంటాయి సార్? ఒక లైఫ్ స్టైల్ ఎలా మెల్లమెల్లగా మార్చుకోవాలి? మెల్లమెల్లగా మారకూడదు ఇది. ఓకే, వెంటనే మారాలి. మెల్లమెల్లగా మారే విషయం కాదు. తక్షణమే నీకు తెలిసిన వెంటనే నువ్వు నిర్ణయం తీసుకోవాలి. ఓకే. మెల్లమెల్లగా మారడం అంటే నువ్వు మళ్ళీ నీ కర్మను ఎక్స్టెండ్ చేసుకున్నట్లు లెక్క. సో తక్షణమే మారాలి, నిర్ణయం తీసుకోవాలి. దాన్ని అర్థం చేసుకోవాలి, అవగాహన చేద్దాం, డెప్త్ ఏమిటో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను గిల్లుకుంటున్నాను, నొప్పి వస్తుంది కదా. అవును. సేమ్ పెయిన్ ఈజ్ దేర్. ఇది దీనికి ఆ క్షణం మనం అర్థం చేసుకోవాలి, వదిలిపెట్టేయాలి దాన్ని. వద్దు అసలు మాంసం అది పెంట. మాంసం వద్దు. ఇప్పుడు నాకు చాలా క్యూరియస్గా ఉంది సార్, ఒక డే ఆఫ్ ఈటింగ్ మీది ఎలా ఉంటుంది అనేది. ఒక వెజిటేరియన్గా టర్న్ అయ్యారు కదా. నార్మల్గా ఉంటుంది. ఓకే, అదే ఉంటుంది. మనం చిన్నప్పటి నుంచి ఏం తింటాం ఇంట్లో, ఈ మాంసం ఒకటి పక్కన పెట్టేస్తే అన్నీ సహజంగా మనం మంచిగా తినొచ్చు, ఏమైనా తినొచ్చు. కాకపోతే మితంగా తినాలి. ఎంత ఆకలి ఉందో అంత తినాలి. కడుపు నిండా తినాలి, పీకల దాకా తినకూడదు. అది రూల్. మిగిలింది మంచిగా రుచికరంగా చేసుకోవాలి. ఉన్న పదార్థాన్ని రుచికరంగా, మనం ఈ భూమి మీద పుట్టింది రుచులను ఎంజాయ్ చేయడానికి పుట్టాం. అన్ని రుచులను ఎంజాయ్ చేయాలి. ఆ మసాలా వద్దు, ఈ మసాలా వద్దు అక్కర్లేదు. ఏది అతిగా ఉండకూడదు, అన్నిటినీ ఉపయోగించుకోవాలి. పచ్చి కూరగాయలు తినాలి అంత అక్కర్లేదు. అన్ని రుచుల్ని మనం ఎంజాయ్ చేయాలి వద్దా? కరెక్ట్ సార్. మీరు ఇప్పుడు ఎలా అయితే చెప్పారో సీజనల్గా కూడా నేను నాన్ వెజిటేరియన్ కన్జ్యూమ్ చేస్తాను అన్న వాళ్ళు కూడా ఉంటారు కదా సార్. అదే అంతా అంటే మంత్కి ఒకసారి అదొకటి వద్దంటున్నాను. అది అసలు అది వద్దు. మన ప్లేట్లో అది ఉంటే మన జీవితంలో శాంతి ఉండదు. అది శాంతం లేక సౌఖ్యం లేదు. శాంతం లేక సౌఖ్యం లేదు. నీకు ఆ పీస్ లేకుండా నీకు కంఫర్ట్ అనేది నీ జీవితంలో ఉండదు. సుఖం అందరికీ కావాలి, కానీ ఆ శాంతి నుంచి సుఖం వస్తుంది. కానీ అశాంతికరమైన మనం ఆ జీవన విధానం ఉంటే శాంతి ఎలా వస్తుంది? రాదు. సార్ అంటే ఈ జర్నీలోని చాలామందిని మీరు అవేర్నెస్ క్రియేట్ చేశారు, కానీ చాలామంది సెలబ్రిటీస్ని కూడా కలిసి వాళ్ళ నుంచి కూడా మీకు రిసెప్షన్ రావడం జరిగింది. కరెక్ట్. అసలు ఒక సెలబ్రిటీ దగ్గరికి వెళ్ళినప్పటికీ వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది సార్? సెలబ్రిటీ ప్రత్యేకంగా ఉండదు, జనరల్గానే ఉంటుంది. థాట్ ప్రాసెస్లో నార్మల్ పీపుల్కి గొప్ప థాట్స్ ఉంటాయి, సెలబ్రిటీలు జనరల్ ప్రాసెస్ ఉంటుంది. దాని మీద ఆధారపడి ఉండదు. సో సెలబ్రిటీలు వాళ్ళు చక్కగా విన్నారు మనం చెప్పినప్పుడు. ఇప్పుడు ఉదాహరణకి ఉపేంద్ర గారిని కలిసాను నేను. ఉపేంద్ర గారు నేను వెళ్ళేటప్పటికి ఆయన నాన్ వెజిటేరియన్. ఓకే, నేను ఆయన నాతో మాట్లాడారు. ఇట్లాంటి రకరకాల డౌట్స్ రైస్ చేశారు. ఆయన పైన ఇంటి పైన జిమ్ ఉంది, ఆ జిమ్లో మీటింగ్ మాకు. ఓకే. సో ఆయన అంతా డిబేట్ చేశారు. ఎట్లాగా నాకు కండలు కావాలి, నాకు ఎట్లా వస్తాయి కండలు,
అని అడిగాను. ఏనుగు కండలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీకు కూడా కండలు అక్కడి నుంచి వస్తాయి. ఏనుగు మాంసం తింటుందా? వా లేదు కదా. నాకు ఎనర్జీ కావాలి. నాకు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? మాంసం తినకపోతే. గుర్రానికి ఎనర్జీ ఎట్లా వస్తుంది సార్ అని అడిగాను. గుర్రానికి ఎక్కడి నుంచి ఎనర్జీ వస్తుంది? గుర్రం మాంసం తింటుందా? హార్స్ పవర్ అంటాం కదా మనం. పవర్కి హార్స్ అని పేరు పెట్టారు దాన్ని మనం. సో దానికి ఎక్కడి నుంచి పవర్ వస్తుందో మీకు కూడా అక్కడి నుంచి వస్తుంది సార్ అని చెప్పాను. అట్లా ఆయన అంతా అయ్యాక రియలైజ్ అయ్యారు ఆయన. నేను ఈ రోజు నుంచి మాంసం తినని చెప్పారు. దేనికైనా అంతే, దేనికైనా అంతే. ఇప్పుడు మన చదువు 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 అంటే ఆ పిల్లాడు చదువుతాడా? వాడికి ఎప్పుడో ఒకసారి స్పార్క్ వస్తుంది. ఆ స్పార్క్ వచ్చినప్పుడు వాడంతటి వాడు బిల్డ్ చేసుకుంటాడు. అట్లా ఇది కూడా మనం ప్రయత్నం చేయాలి. ఇవన్నీ ప్రయత్నాలే. మన ప్రయత్నం మనం అంతే. రిజల్ట్ అనేది వాళ్ళ లోపల వాళ్ళ హృదయంలో కలుగుతుంది. మనం చెప్పగా కలుగుతుంది. ఫోర్స్ చేయకూడదు, విషయాన్ని చెప్పాలంతే. అదే సార్. అంటే ఇప్పుడు మీరు స్టార్ట్ చేసిన మూమెంట్ నార్మల్గా ఇండియా లాంటి పీపుల్లోని కొన్నిసార్లు సంవత్సరాలకు మారచ్చు, కొన్నిసార్లు 100 సంవత్సరాలన్నా దాటచ్చు. మీరు ఉండొచ్చు, మీరు ఉండకపోవచ్చు. సో మీరు స్టార్ట్ చేసిన వెజిటేరియన్ మూమెంట్కి మీ గోల్ ఏంటి సార్? అట్ లాస్ట్ ఫైనల్ గోల్ మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అందరూ వెజిటేరియన్స్ అవ్వాలి. ఓకే ఓకే. ఏ జంతువు చంపబడకూడదు, ఏ మనిషి చంపబడకూడదు, ఏ జంతువు చంపబడకూడదు. సహజంగా మరణం అందరికీ వస్తుంది. ఆ సహజ మరణం వచ్చే వరకు దాని ప్రయాణాన్ని ఆ ప్రయాణంలో మనం వీలు పెట్టుకోం. ఆ ప్రయాణం దాని జీవిత ప్రయాణాన్ని అది కొనసాగించాలి. ఓకే ఓకే. తర్వాత వెజిటేరియన్ మూమెంట్ అనేది నేను మొదలుపెట్టింది కాదు. వెజిటేరియన్ మూమెంట్ ఎప్పటి నుంచో ఉంది. మహావీరుడి దగ్గర నుంచి ఉంది, గౌతమ్ బుద్ధుడి దగ్గర నుంచి ఉంది. మీరు మాకు తెలియజేశారు అంతే. మనం ఒక టైటిల్ పెట్టామంతే. టైటిల్ పెట్టి మన ప్రయత్నం మనం చేస్తాం. అంత వెజిటేరియన్ మూమెంట్ లేకపోతే 30% పీపుల్ వెజిటేరియన్స్ ఇండియాలో ఎట్లా ఉంటారు? నేను చేయలేదు కదా అది. కరెక్ట్. మన ప్రయత్నం మనం చేస్తాం, మన పార్ట్. సరే, అంటే ఈ 8 years మీ జర్నీలోని మీరు ఎక్కువగా ప్రమోట్ చేసింది ఏవే ఉన్నాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెజిటేరియన్ మూమెంట్ బాగా ప్రమోట్ చేస్తారు. అండ్ అలాగే ఆ తర్వాత ధ్యానం గురించి కానీ స్పిరిచువల్ కానీ చాలా చేస్తారు. అండ్ రిమైనింగ్ థింగ్స్ ఏమైనా ఉన్నాయంటే కర్మ, అహింస, వీటి గురించి కూడా అంతే మీరు ఫైట్ చేస్తూ ఉన్నారు. బట్ ఒక హింస అంటే ఫైట్ అనే వర్డ్ కరెక్ట్ కాదు. మనం ఎవరితో ఫైట్ చేయట్లేదు, మన విషయాన్ని తీసుకెళ్తున్నాం అంతే. ఓకే. నో ఫైట్. ఫైట్ ఎప్పుడు ఇంకో ఫైట్ క్రియేట్ చేస్తుంది. ఫైట్ ఎప్పుడు చేయకూడదు. మనం విషయాన్ని అవేర్నెస్ ఇవ్వాలంతే. ఓకే. అంటే హింస లేకుండా ఈరోజు ఈ ప్రపంచంలో బతకగలమంటారా? చెప్పాను కదా, మనకు తెలియకుండా జరిగే హింసని వదిలిపెట్టేయాలి. మన ప్రమేయం ఉన్నప్పుడు దాన్ని చేయకూడదు. తెగదు పాపము తీరదు. ఇందాక చెప్పానుగా మనకు ఎంతో హింస జరుగుతుంటుంది, కానీ మన ప్రమేయం ఉంది కదా, అది వద్దు. ఇప్పుడు బాంబులు వేసుకోమని ఎవడని చెప్పాడా? ఎందుకు బాంబు వేయాలి? కరెక్ట్. దానివల్ల ఎంత విధ్వంసం, ఎంత డిస్టర్బెన్స్ ప్రపంచానికి. సో వైలెన్స్ ఎప్పుడు కూడా, అందుకే ఆయన మన అశోకుడు అదే రియలైజ్ అయ్యాడు. ఒక యుద్ధం, భయంకరమైన యుద్ధం చేసిన తర్వాత ఆ రక్తం ఆయన కళ్ళ ముంచి ఏరులా పారేదట. ఆ క్షణమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆయన బౌద్ధాన్ని స్వీకరించారు. ఆయన అహింస వైపు టర్న్ అయ్యారు. మరి ఆ స్టోరీ మనకు అర్థం కావాలి కదా. చరిత్రను చదువుకున్నాం. ఎందుకు చరిత్రను చదువుకున్నాం? మార్కుల కోసం చదువుకున్నామా? దేనికోసం చరిత్ర? ఇన్స్పిరేషన్ కోసం. అశోకుడు ఆ యుద్ధం ఎఫెక్ట్ ఆయన మీద ఎంత ప్రభావం చూపించింది. ఇంకా నేను జీవితంలో యుద్ధం చేయను అని నిర్ణయించుకునేంత ప్రభావం చూపించింది. మరి వాడిని చూసి నువ్వు బుద్ధి తెచ్చుకోవద్దు. నువ్వు అశోక ఆ మహా వ్యక్తిని చూసి నువ్వు బుద్ధి తెచ్చుకోవాలి కదా, వారిని చూసి నువ్వు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఈరోజు చాలా వాల్యుబుల్ కన్వర్జేషన్. ఒక కొత్త పర్స్పెక్టివ్ ప్రపంచం గురించి కానీ, స్పిరిచువల్గా కానీ, సైన్స్ మీద కానీ, ఎవ్రీథింగ్ మీ వల్ల మాకు పాసిబుల్ అయింది. ఐ హోప్ మా ఆడియన్స్ కూడా అంతే నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు మీ వల్ల. బట్ ఎనీ ఫైనల్ ర్యాపప్ నోట్ సార్, మీ నోటి నుంచి? 2 విషయాలు. ఒకటి విడిచిపెట్టాల్సింది, 2 చేపట్టాల్సింది. ఓకే. విడిచిపెట్టాల్సింది హింస, ముఖ్యంగా మాంసం. ఆ మాంసం అనే ఆ దరిద్రంలోంచి మనం బయటకు వచ్చేయాలి. అది మనిషికి పట్టిన పీడ, అది చీడ. ఆ పీడ చీడలోంచి బయటకు వచ్చేయాలి. 2వది ధ్యానాన్ని చేపట్టాలి. ఇంతకన్నా ఏమీ లేదు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.